టోటల్ గా ఫాదరు మదరు సిస్టరు మీరే మూడు పాత్రలు త్రిపాత్ర అభినయం. అనేది నన్ను పిచ్చి టార్చర్ పెట్టేదాన్ని కదా, నువ్వు నన్ను ఇది లేవు ఇది నేర్చుకో అది నేర్చుకో అని. మళ్ళీ అసలు ఈ సెకండ్ ఇన్నింగ్స్ అన్నది ఎందుకు స్టార్ట్ అయిందండి? నేను అయితే హీరోయిన్ అయితే లేకపోతే చనిపోతానన్న ప్రతిఘటన ఎందుకు వచ్చిందండి? ఏమనుకుంటా బో మేము అందంగా ఉన్నాము, మాకు అన్ని తెలుసు, వెళ్ళిన వెంటనే రామ్మా నువ్వు ఈ సినిమాలో నువ్వే హీరోయిన్ అని రెడ్ కార్పెట్ వేసి వెంటనే ఇచ్చేస్తారా అని ఒక ఊహలో వస్తాం. పడిన కష్టాలు అంటే ఇప్పుడు రకరకాలుగా ఉంటాయండి కష్టాలు. కష్టం అంటే నా ఇది ఏంటంటే ఎక్కడో వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయేది. హైట్ ఉన్నాం కానీ నార్త్ ఇండియన్ కలర్ కాదు, మెయిన్ ఆ కలర్ కాంప్లెక్షన్ కదండి. అప్పుడు నేను చాలా మా అమ్మని తిట్టేదాన్ని, నేను ఎందుకు మా నన్ను కలర్గా కనలేదు. హీరోయిన్ అయిన తర్వాత కూడా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నాకు తమిళ్లో తెలిసింది. ఎందుకంటే 2 సినిమాలు ఆడలేదంటేనే ఐరన్ లెగ్ అని పక్కన పెట్టేస్తాను. అప్పుడు కాదు ఇప్పుడు అంతే కదా. లేదమ్మా డైరెక్టర్ గారు ఫొటోస్ ఇచ్చాను, ఫొటోస్ ఎప్పుడు బాగానే ఉందంటారండి, డైరెక్టర్ చూస్తే వద్దంటారు ఎందుకు. ఆయన కూడా ఒక చిన్న షాక్ వచ్చింది, ఈఎంఐ అన్నట్టుగా చూసింది. మీరు ఇంతమంది హీరోయిన్ లిస్ట్ లో మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరండి? అంత క్లోజ్ అని లేదన్నమాట అమ్మాయి. కానీ మరి అమ్మాయి పోయింది అలాగా, పక్కన మనుషులు ఉన్నారని ఏడ్చేసానండి, అనిపించింది ఆ టైంలో అలా ఏడ్చేసాను. ఇప్పుడు అమ్మాయిని తలుచుకున్న రోజు ఉండదు నాకు. ఎప్పుడైనా సినిమాలు వస్తే తన సినిమాలు చూస్తే జగతి బాబుని చేసుకుంటుందని తెలుసు నాకు కూడా. మీరు అంతమందితో చేశారు కానీ ఒక్కళ్ళతో మిస్ అయ్యారు. తెలుసండి మీరు ఎవరిని అడుగుతున్నారని. ఎవరు చెప్పండి? అదొక్క అసంతృప్తి ఉందండి, ఆర్టిస్ట్ గా అదొక్కటి ఉంది. ఈ రోజుల్లో ఈ కాస్టింగ్ కోచ్ అని చెప్పాను కదా, ఫేస్ చేశాను నేను కూడా. తెలుగు మనం తమిళ్లో చాలా ఫేస్ చేశాను నేను కూడా. కాస్టింగ్ కోచ్ ప్రాబ్లం. అవునండి. ఇప్పుడు ఓకే అండి 2 పీసెస్ వేయాలండి, మీకు ఇక్కడ స్ట్రెచ్ మార్క్ లా ఉంటుంది కదా, అలా ఏమైనా ఉందంటే నాకెళ్ళి ఎందుకు ఉంటుందండి స్ట్రెచ్ మార్క్, నాకు లేదండి అంటే, లేదు ఒకసారి చూపిస్తే బాగుంటుంది. అప్పుడు అర్థమైపోతుంది వీళ్ళు సినిమా తీస్తారా లేదు దీనికోసం. మొన్న ఒక హీరోయిన్ అలాగొచ్చారు, మేము చూడకుండా వేసుకున్నాం, చూసిన తర్వాత స్పాట్లో చూసాము, మీరు కొంచెం బట్టలు ఇప్పి చూపించండి. ఫైనాన్సర్ ఎందుకు చూడాలి నన్ను అనవసరంగా. ది మిస్టేక్ హ్యాపెండ్ అండి మీ పర్సనల్ లైఫ్. వెల్కమ్ అవర్ డియర్ వ్యూయర్స్ ఆఫ్ ఐ డ్రీమ్స్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ కెరీర్లో చాలా మైల్ స్టోన్స్, అంటే ఒక నటిగా చాలా అద్భుతమైన పాత్రలు చేసి మొత్తం క్లాస్ మాస్ ప్రేక్షకులన్న తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుని తనదైన ఒక కెరీర్ని, ఒక ట్రాక్ రికార్డుని నిలబెట్టుకున్న ఒక ఎమినెంట్ యాక్ట్రెస్. ఆవిడ పేరే ఆమని. ఆవిడ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ ఆమని గారు. వెల్కమ్. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చారని లేదు సార్, ఒక అందువేళ ఒక పని పడింది. మీ హీరోయిన్లతో మాకు అలవాటు అయిపోయింది. ఈ మధ్యన మన హైదరాబాద్ లో బెంగళూరు లాగా ఫుల్ ట్రాఫిక్, బొమ్మల కొలువులాగా కార్లు నిలబడి ఉంటాయి రోడ్డు మీద, చాలా దాటుకుని రావడాలంటే ఏదో ఐ అండర్స్టాండ్. అయినప్పటికీ మీరు టైం స్పేర్ చేసుకుని వచ్చినందుకు అండ్ మా ఐ డ్రీమ్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే మీరు స్టూడియోలో ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కువ సీరియస్గా సిన్సియర్గా అబ్జర్వ్ చేస్తారు వ్యూవర్స్ అందరూ కూడా, అండ్ కామెంట్లు చేసేవాళ్ళు కూడా రెడీగా ఉంటారు. ఎలా అడుగుతారు, ఈవిడ ఏం చెప్తారు అని. సో ఈ రోజుల్లో ప్రతిదాన్ని ఒక కాంట్రవర్సీ, ప్రతిదానికి ఒక విమర్శ, ఆరోపణలు అనేవి కామన్ అయిపోయి
ఈ రోజున మీడియాలో. వాటితో పాటే ఇండస్ట్రీ పాపం, మన సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఏదొచ్చినా దాంతో అలవాటు పడిపోయి వాళ్ళతో పాటు జర్నీ చేస్తూ ఉంది మన ఇండస్ట్రీ కూడా. అదే అంటున్నా. తప్పదు. ఈ టైంలో అంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో శుభలగ్నం కాంబినేషన్ జగపతి బాబు గారు మీరు ఇద్దరు కూడా సెకండ్ ఇన్నింగ్స్లో హైలీ సక్సెస్ఫుల్గా ఉన్నారు కదా. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎంత అని అవును కదా. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్లో మీకు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటండి? ఎక్స్పీరియన్స్ అంటే కొత్తగా ఏమీ లేదు, అదే ఇండస్ట్రీ, అదే అంటే మనుషులు మారారంతే. అప్పుడు ఉన్న డైరెక్టర్స్ లేదు, అప్పుడున్న ప్రొడ్యూసర్స్ లేదు, అప్పుడున్న ఆర్టిస్టులు ఏమో అప్పుడప్పుడు తగులుతుంటాం మనం. ఇప్పుడు జగపతి బాబు గారిని కలుస్తుంటాం, అప్పుడు ఏదైనా సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, ఇలాగా నేను చేసిన హీరోస్ అందరితో ఇప్పుడు మళ్ళీ ఆ మదర్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు వాళ్ళ పక్కన అలా చేసే అవకాశం దొరుకుతుంది కాబట్టి వాళ్ళతో అలా మీట్ అవుతుంటాం. మళ్ళీ రోజా గారు ఈవెంట్స్లో కలిశాను, ఇంద్రజ, మీనా గారు, ఇలాగా సీనియర్ యాక్టర్స్ రాధిక గారు ఏదో ఒక ఈవెంట్లో మాట్లాడకపోయినా అట్లీస్ట్ చూస్తాం. ఇలా ఉంది తప్ప మిగతా ఏమి ఎక్స్పీరియన్స్ ఏముందంటే అప్పట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ వేరు, ఇప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ కాదు ఇది. ఇది కొత్తగా నేర్చుకోవాల్సిందని చాలా ఉంది ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో. ఏంటి కొత్తగా అంటే అప్పట్లో మేము యాక్టింగ్ అనేది యాక్ట్ చేసి చూపించాలి. కొందరు డైరెక్టర్స్ న్యాచురల్ యాక్టింగ్, కొందరు డైరెక్టర్స్ కమర్షియల్గా నువ్వేం చేస్తావు అది అలా ఉండేది. ఇప్పుడు డైరెక్టర్స్ ఏంటంటే యాక్టింగ్ చేయదంటున్నారు, చాలా న్యాచురల్గా. అంటే గుడ్, బాగుంది, ఎందుకంటే ఓవర్ యాక్ట్ చేసి చేతులు ఇలా ఇలా అనేసి ఓవర్ డైలాగ్స్, పెద్ద పెద్ద డైలాగ్స్ అంతా లేదు ఇప్పుడు. చాలా స్వీట్ అండ్ షార్ట్ అండ్ స్వీట్గా చిన్న డైలాగు దాన్ని చక్కగా మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్తో చెప్పాలి ఇప్పుడు. అది నాకు కొత్త ఎక్స్పీరియన్స్. అంటే అప్పట్లో నేను ఒక బాపు గారు, కె విశ్వనాథ్ గారు సినిమాలో అలా ఎప్పుడో మనకు పండగ పబ్బాలు వచ్చినప్పుడు ఎలా మనకు కొత్త రకంగా ఉంటుందో అలాగే నాకు వాళ్ళు సినిమాలు చేసినప్పుడు మనకు అనిపిస్తుంది. రెగ్యులర్గా సినిమాలు వేరు. అవును, ఇప్పుడు మన బాబు గారు సినిమా చేసినప్పుడు ఒక స్పెషల్ ఉంటుంది, కె విశ్వనాథ్ గారు ఒక స్పెషల్ ఉంటుంది, కె రాఘవేంద్ర గారు, దాసరి నారాయణరావు గారు సినిమాలు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్క స్కూల్ ఉంటుంది వాళ్ళకి. సో అవి నేర్చుకుంటుంటాం. ఇప్పుడు అలా కదా, ఆల్ డైరెక్టర్స్ ఇలా ఒకేలాగా ఇలాగే లేదు మేడం, ఇలాగే ఉండాలి. యాంగిల్స్ కూడా వాళ్ళు చూసారండి, ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరూ ఒకేలాగే ఈ యాంగిల్స్ పెట్టడం, లాంగ్ షాట్ తీయడం, మళ్ళీ క్లోజప్ తీయడం, మళ్ళీ సేమ్ డైలాగ్ని సజెషన్ చేయడం. సో అది వాళ్ళు ఇప్పుడు అలా తీస్తారేమో మాకు తెలియదు. అంటే నాకు డైరెక్షన్ గురించి అవగాహన లేదు, నాకు నాలెడ్జ్ లేదు, బట్ తెలుస్తుంది నాకు ఓ రకంగా ఎక్స్పీరియన్స్. అందరూ ఒకే రకంగా ఇప్పుడు చేస్తుంటారు. మనకు అప్పట్లో వేరు, ఇప్పట్లో వేరు. చేసే ఆ డైరెక్షన్ కానీ, మేకింగ్ కానీ, కెమెరా మేకింగ్ కానీ, ఇవన్నీ మనకు ఆ లైటింగ్స్ కానీ ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి అలవాటు పడిపోయాం. అంతేనా? అంతే. కాదంటే మామూలుగా అప్పటికి అదేలాగా మానిటర్ మాకు అప్పుడు లేదు. పర్ఫెక్షన్ మనం ముందే చేసుకోవాలి, అన్నీ ఆల్రెడీ మనం అన్నీ చేసుకుని టేక్ అన్నప్పుడు ఒక్క టేక్ ఎప్పుడైనా చాలా కష్టం, పెద్ద డైలాగ్స్ ఏదైనా కొంచెం ఎక్స్ప్రెషన్స్ కష్టం ఉన్నప్పుడు సెకండ్ టూ టేక్స్ అలా తీసుకున్నాం. చాలా రేరు ఆర్టిస్టులు అందరూ ఒక 4-5 టేక్స్ తీసుకోవడం అంటేనే మాకు నర్వస్ అయిపోతుంటుంది. రెండో టేక్ అనేప్పటికి అమ్మో బాబాయ్ ఏంటి రెండో టేక్ తీసుకున్నాం అండి. ఇప్పుడు అలా కాదు, అసలు వాళ్ళు రిహర్సల్ చూడట్లేదు. ఏ డైరెక్టర్ సరే రెడీ మేడం ఇచ్చారా ఓకే డైలాగ్ చూసుకున్నా ఆ టేక్ వెళ్ళిపోదాం మేడం అంటున్నా. అంటే మేము ముందు ప్రిపేర్ మేము అయిపోవాలి, లేదంటే ఏం తీస్తున్నారో మనకు తెలియదు. ఒకసారి చూసుకోవడం కానీ, మన ప్లేసెస్ ఎక్కడుంటాయి, మా యాంగిల్స్ ఎలా వస్తాయి, లైటింగ్ ఎలా పడుతుంది, ఇవన్నీ ఏమి ఇప్పుడు చూసుకోవట్లేదు. అంటే వాళ్ళకు కాన్ఫిడెంట్ బాగా వస్తుంది అని. సో మనం ఆర్టిస్ట్ అలా ఉండలేము. ముందే మనం వాళ్ళు ఏం చేస్తారో మనం తెలుసుకొని దానికి తగినట్టుగా. ఇప్పుడు అప్పుడు రిహార్సల్ ఎక్కువ ఉండేది, టేక్ తక్కువ ఉండేది. ఇప్పుడు టేక్లు ఎక్కువైపోయింది, రిహార్సలే ఉండట్లేదు. ఇప్పుడు టేక్ అంటే బాగా రాలేదు ఇంకో వన్ మోర్. ఎందుకంటే డిజిటల్ కదా, వాళ్ళకి ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేదు కదా, ఆ టెన్షన్స్ వాళ్ళకి లేదు. బట్ మాకేమనిపిస్తుంది ఒక టేక్ రెండో టేక్ అప్పట్లో
ఉన్న ఆర్టిస్టులు అందరికీను ఒకసారి అన్నీ పక్కా చూసుకొని ఒకే టేక్ చేసేయచ్చు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఒక ఎమోషనల్ అని మళ్ళీ మళ్ళీ చేస్తే రాదండి. అవును, పక్కా చూసుకొని ఒకసారి చేస్తేనే ఆ డెప్త్ ఒక్కసారే బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ చేస్తే బాగుండదు. అది ఇప్పుడు వాళ్ళకి చెప్పి అర్థం చేయించాలా లేదో తెలియదు, కానీ కొంతమంది చెప్పేస్తారు. నేనైతే చెప్పను, వాళ్ళు చెప్తే మళ్ళీ మళ్ళీ ఇంకా చేయాల్సిందే. సో అలాగా ఈ డిఫరెన్సెస్ ఉండ తప్ప నార్మల్గా అయితే బాగుంది ఇండస్ట్రీ, చాలా బాగుంది. అప్పటికంటే ఇప్పుడు బాగా ఆర్టిస్టులకి రెమ్యునేషన్ కానీ వాళ్ళకి అన్నీ ఏమంటారు, అప్పుడు క్యారవాన్ ఉండేది కాదు, రెడీ అనే మార్నింగ్ 7 o'clock అంటే ఇంకెవరు పిలవాల్సిన అవసరం లేదు, మేము అందరూ ఆన్ ది స్పాట్లో ఉండాల్సిందే. ఇప్పుడు అలా కాదు, పిలిస్తేనే వస్తున్నారు ఆర్టిస్టులు, క్యారవాన్లో కూర్చుంటున్నారు, పిలవని వెళ్దాం ఎందుకు, ఇప్పుడు ముందే వెళ్ళి అక్కడ వెళ్ళి స్పాట్లో కూర్చో, ఇప్పుడు అలా అయింది ఇండస్ట్రీ. ఆ స్టైల్ అని కాదు, అంతే, అది ఇప్పుడు ఉన్న జనరేషన్ ట్రెండ్. ఎవరికి పర్వాలే, ఆర్టిస్ట్ పిలిస్తే వస్తారు, ఎందుకు వాళ్ళే చెప్తారు. కూర్చొని ఉంటే మేడం మీరు వెళ్ళి క్యారవాన్లో కూర్చోండి మేడం మేము పిలుస్తామంటారు, వాళ్ళే అంటారు. అలాంటప్పుడు మనం ఏమి చేయలేము. మీకు ఒక రకంగా అది కంఫర్ట్ కదా, కంఫర్ట్, చాలా కంఫర్ట్. ఇప్పుడు అంటే నాకు ఎలా అంటే కంఫర్ట్ అంటే, ఇప్పుడు మనం చేస్తుంటే ఇంకో ఆర్టిస్ట్ చేస్తుంటే వాళ్ళు ఎలా చేస్తారో మేము అప్పుడు అబ్జర్వ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనది అయిపోయింది వెళ్ళి కూర్చుంటే ఇక్కడ ఏం జరుగుతుంది, నెక్స్ట్ సీన్ ఏమవుతుంది, ఇవన్నీ మనకు తెలియట్లేదు. అప్పట్లో అలా కాదు, మేము అందరూ స్పాట్లో ఉంటే, అప్పట్లో ఇప్పుడు శారద గారు ఉన్నారు, చేస్తుంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూసేవాళ్ళం మేము. సో ఎక్స్పీరియన్స్ అయ్యేది. కాసేపు కూర్చొని మాట్లాడితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో చెప్పుకునేవాళ్ళు. నాగేశ్వరరావు గారితో అంతా కూర్చుంటే అసలు ఆ స్పాట్లోంచి లేచి వెళ్ళేవాళ్ళం కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా చెప్పేవాళ్ళు అనమాట. సో అది మాకు చాలా నేర్చుకోవడానికి, మనకు ఆ టైమింగ్స్ బాగుండేది. అది ఒక స్కూల్ లాగా ఉండేది, ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు. సో అవంతా ఇప్పుడు లేదు, దాని గురించి ఎవరు టెన్షన్ కూడా అవ్వట్లేదు, పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. వచ్చాం మా పని మనం చేసుకుని వెళ్ళిపోతుంటాం అన్నట్టు. సో ఇప్పుడు మేము కూడా దానికి అలవాటు, కొంచెం కాదు మామూలుగానే అలవాటు అయింది. కానీ విచిత్రంగా అనిపిస్తుంది, విచిత్రంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మన సీనియర్ ఆర్టిస్టులు అంతా దొరికినప్పుడు కూర్చొని మాకు అలవాటు కాబట్టి అలా మాట్లాడతాం. ఇంకా కొత్త వాళ్ళతో మనకు పని ఉండదు, వాళ్ళు అలాగే ఉంటారు రిజర్వ్డ్గా. ఇంకా వాళ్ళ పనులు వస్తే మనం ఆ పని చేస్తాం. అంటే వాళ్ళ జనరేషన్ వాళ్ళతో వాళ్ళ జనరేషన్ వాళ్ళతో కలిసి మెలిసి బాగుంటారు. ఇంకా మనం దాన్ని ఫీల్ అవ్వకూడదు, ఏమీ లేదు. సరే అంతే. ఇంకా ఇప్పుడు ఇంకొకటి వచ్చింది సార్, ఫోన్స్. ఎవరు లేకపోతే ఫోన్లో కూర్చుంటారు, ఇంకా అదే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ అన్నీ అదే, ఇంకా షార్ట్ అయిపోతే ఇంక ఫోన్లో కూర్చుంటారు. మనం ఏం జరుగుతున్నదో ఏం తెలియదు. అక్కడ షార్ట్ అయిపోయి ఇంకా వాళ్ళు ఎలా చేస్తున్నారు అవన్నీ ఫోన్లో కూర్చుంటారు. ఇప్పుడు ఇలా అయిపోయింది అంతే. ఎవరిని ఇక్కడ తప్పు చెప్పడానికి లేదు, ఆ అట్మాస్ఫియర్ అలా, ఎన్విరాన్మెంట్ అలా అయిపోయింది మనకు. దానికి తగినట్టుగా మనం కూడా వెళ్ళిపోతాం. వెరీ నైస్, వెరీ నైస్. అయితే ఇప్పుడు నార్మల్గా ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో హైలీ సక్సెస్ఫుల్గా ఉన్నవాళ్ళు ఈ రోజున సెకండ్ ఇన్నింగ్స్లోకి వచ్చేసరికి, అంటే మీరు చెప్పిన ట్రెండ్లు ఫాలో అవుతూనే బట్ వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే ఈ యంగర్ జనరేషన్స్ రావడం, వాళ్ళకి మీలాంటి మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులు అవసరం కావడం మేజర్ క్యారెక్టర్స్కి, అలాంటి దాంట్లో మీరు ఏమైనా డిమాండ్లో ఉన్నారా? మిగతా ఆర్టిస్ట్ గురించి నాకు తెలియదు, నేనైతే ఏమీ డిమాండ్స్ లేదని. ఎప్పుడు ఆమెని అంటే నో డిమాండ్, ఎప్పుడు అంతే. హీరోయిన్గా ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు అంతే. క్యారెక్టర్ వింటాను, నచ్చితే ఓకే బాగుంది చేస్తాను. అలాగే నా డిమాండ్స్ ఏమి లేదు, నా గురించి తెలుసు ఇండస్ట్రీలో. వాళ్ళు నేను అడగకముందే ఒక సీనియర్ ఆర్టిస్ట్ అని ఆ రెస్పెక్ట్ అందరికీ ఉంది ఇప్పటికీ. ఆ రెస్పెక్ట్ నాకు ఇస్తారు. డిమాండ్స్ నేను చేయాల్సిన అవసరం, వాళ్ళే నాకు మీ డిమాండ్ వాళ్ళే దృష్టిలో పెట్టుకొని నాకు చేయాల్సింది, నాకు ఇవ్వాల్సింది ఏం చేయాలో, ఒక స్పాట్కి వస్తే మాకు ఆర్టిస్ట్కి ఏం చేయాలి, వాళ్ళకి వాళ్ళకి ఎలా అనుకూలం చేసి ఇవ్వాలి, వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఇవ్వాలి అని ఇస్తున్నారు. సో అందుకని అది టెన్షన్ లేదు మాకు. అంటే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. సో వీళ్ళు ఇంత జర్నీ చేసి వచ్చారు,
ఇంత పెద్ద ఆర్టిస్ట్ అని నేననే కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఎవరైనా సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళందరికీ ఇప్పుడున్న వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఈవెన్ టెక్నీషియన్స్ కానీ అందరూ ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారు, కంఫర్ట్స్ ఇస్తున్నారు. అది మనం లేదని చెప్తే బాగుండదు. అవును, కరెక్ట్ కరెక్ట్. అయితే మీరు ఈ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక సూపర్ స్టార్ హీరోయిన్గా మీరు కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ టేక్ ఆఫ్ అయ్యే మధ్య గ్యాప్ ఉంది కదా, దాన్ని అసలు మీరు ఎట్లా హ్యాండిల్ చేశారండి? ఒకప్పుడు అంత బిజీగా ఉండి 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు చేసి ఆమెని డేట్లు కూడా దొరకట్లేదు అన్న మాటలు నేను ప్రత్యక్షంగా విన్నవాడిని. అలాంటి ఒక కెరీర్ని ఒక్కసారి పవర్ బ్రేక్ కొట్టి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని మీరు అసలు ఎట్లాగా ఎంజాయ్ చేశారు, ఎట్లా హ్యాండిల్ చేశారు? మోర్ ఇంపార్టెంట్లీ నిజంగా చాలా కష్టమైంది నాకు 1 ఇయర్. అసలు పిచ్చి పట్టేది నాకు. మ్యారేజ్ చేసుకొని వెళ్ళాను నేను, వేరే ఆప్షన్ ఏమీ లేదు. వెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో కూర్చోవడం చాలా కష్టమైంది. ఎందుకంటే నాకు కుకింగ్ తెలియదు, అస్సలు తెలియదు. నాకు చిన్నప్పటి స్పూన్ పట్టుకోవడం కూడా తెలియదు. ఎప్పుడైనా కాఫీను టీ అలా చేసేదాన్ని. మా నాన్నగారు అమ్మ చేసి పెట్టిన వంటను వడ్డిచ్చేదాన్ని. ఇది తప్ప నాకు వేరే ఏం తెలియదు. మిగతా పనులన్నీ చేస్తా ఇంట్లో. ఒక ఆడపిల్ల చేయాల్సిన పనులని ఊడవడం కానీ, క్లీనింగ్ కానీ, బట్టలు క్లీన్ చేయడం, ఇవన్నీ చేస్తా. కుకింగ్ మా అమ్మ వదిలేదు కాదు. నీకేం తెలీదురా, నాకు ఇష్టం. నేను ఎప్పుడైనా వెళ్ళి అమ్మ నేను చేస్తానమ్మా ఈరోజు అని ఎప్పుడైనా హాలిడేస్లో చెప్తే కూడా మా అమ్మ తిట్టేది. సో అది నాకు అలవాటే లేదు అసలు. ఇంకా సినిమాకి వస్తే టోటల్గా కాఫీ కూడా మర్చిపోయాను. కాఫీ తాగడం మర్చిపోయాను. ఎందుకంటే అదో హీరోయిన్స్ అంటే అప్పట్లో కలర్ రావంటే కాఫీ తాగితే నల్లబడిపోతారు ఇలా అంతా చెప్పేవాళ్ళు కదా. అందుకని మిల్క్ తాగడం, జ్యూసులు తాగడం, మిల్క్ తాగితే లావ్ అవుతారని జ్యూసులు ఎక్కువ తాగడం, ఇలా అలవాటు అయిపోయి కాఫీ కూడా ఎలా పెట్టడం కూడా మర్చిపోయాను, తాగడం కూడా మర్చిపోయాను. సో తర్వాత వెళ్ళి ఇంకా 1 ఇయర్ కష్టమైంది. ఇంకా ఇలా కుకింగ్ ఎలా చేయాలి నేర్చుకున్నాను, ఫ్యామిలీ ఎలా రన్ చేయాలి. ఇంకా ఆ టెన్షన్స్ వేరు కదా, ఫ్యామిలీ టెన్షన్స్. అది ఫుల్ టైం జాబ్ అది. మనకి ఇలా ఏం టైం ఉండదు. ఇక 6 o'clock ప్యాకప్ అయితే రిలాక్స్ అవ్వడం ఏమి ఉండదు. ఎప్పుడు బిజీ, అది టెన్షన్స్ ఎప్పుడు ఉండదు. సో అవన్నీ నేర్చుకోవడం, లైఫ్ అనేది ఏం నేర్చుకోవాలి అవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా నేను నేర్చుకున్నాను. మా సిస్టర్స్ అంతా ఇంకా అప్పుడు పెళ్లి కాలేదు, చదువుకుంటున్నారు. సో వాళ్ళ లైఫ్ అంతా ఎలా వాళ్ళు సెటిల్ చేయడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, ఇవన్నీ బాధ్యత మీదేనండి. అన్నీ నేను ఇంట్లో పెద్ద కాబట్టి మా బ్రదర్కి మ్యారేజ్ చేశాను, మా సిస్టర్కి మ్యారేజ్ చేశాను. సో ఇవన్నీ నాకు ఫుల్ బిజీ. మీరు చెప్పినట్టు 24 hours బిజీ ఉండేదాన్ని. అసలు అప్పుడు కూడా నిద్ర ఉండేది కాదు నాకు. మా సిస్టర్స్ చదవలేదంటే మార్నింగ్ 4 o'clock లేపి చదువు కూర్చొని అని, నేను ఒక టీచర్ లా కూర్చొని, నాకు నేను చెప్పివ్వను కాదు, నేను కూర్చుంటా నువ్వు చదువు అనేదాన్ని. సో ఇలా బిజీ అయ్యాను కాబట్టి నాకు అందులో 1 year కష్టమైంది. తర్వాత అలవాటు అయిపోయింది, ఆ లైఫ్ అలవాటు అయిపోయింది. తర్వాత బాగుంది కూడా లైఫ్ అనుకున్నాను. ఇది కూడా ఒక ఇంట్లోనే. సో హ్యాపీగా ఎక్కడన్నా నాకు మామూలుగా బయట వెళ్ళడం అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. పార్టీలు పబ్బులు అని వెళ్తారు కదా, నాకు అది లేదు. నాకు ఇంట్లో ఉంటే ఫ్యామిలీ చూసుకోవడం, ఎలాగో ఒక 3-4 hours దేవుడు ఇంట్లోనే గడిపేస్తా. నాకు పూజలు అవన్నీ చాలా ఇష్టం, దేవుడు నమ్మకం ఎక్కువ. సో అక్కడ సగం నాకు టైం. రేపు దేవుడికి ఏ పువ్వులు కొనాలి, ఎంత పువ్వులు కొనాలి, ఎక్కడ కొనాలి, ఇలా ఉంటుంది నాకు. ఈ ఆలోచనలు ఎక్కువ. రేపు ఏంటి ఏకాదశ, రేపు ఏం పూజ చేద్దాం, రేపు ఫాస్టింగ్ ఉందామా, సో ఈ ఆలోచనలు ఉంటాయి. పిల్లలకి ఏం డ్రెస్ కొనాలి, మా సిస్టర్స్ అయినా కూడా వాళ్ళకి నేనే వెళ్ళి పర్చేస్ చేసేదాన్ని, షాపింగ్ చేసేదాన్ని. సో ఇలా బిజీ ఉండేదాన్ని. ఓకే. బట్ నేను అంటే చాలామంది హీరోయిన్లతో ఈ ఇండస్ట్రీలో వాళ్ళ అనుభవాలన్నీ చూసాం కాబట్టి ఇన్ జనరల్గా సినిమా కెరీర్లో ఉండే ఛాలెంజెస్ కానీ, లేకపోతే పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్లో ఉండే ఛాలెంజెస్ కానీ, వాటిలో మేజర్ డిఫరెన్స్ ఏమైనా మీరు ఫీల్ అయ్యారా? అంటే కెరీర్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, అలాగే ఫ్యామిలీ లైఫ్ వాటిని మెయింటైన్ చేయడం, బ్యాలెన్స్ చేసుకోవడం
ఆ ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఛాలెంజెస్సేగా. మోర్ ఇంపార్టెంట్లీ సినిమా హీరోయిన్లకే ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా షూటింగ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి అడాప్ట్ అవ్వడానికి కొంత ఛాలెంజే అది. బట్ అదర్ దాన్ దట్ మీరు ఛాలెంజ్గా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయండి అంటే ఫ్యామిలీ లైఫ్లో? చాలా ఉందండి. ఎందుకంటే నేను ఇంటికి మెయిన్ పెద్దమ్మాయి, నేనే ఫస్ట్. అన్ని రెస్పాన్సిబుల్ నాకు ముందు నుంచి అదే నాకుంది. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినాడు, మా బ్రదర్ చదువుతున్నాడు, మా సిస్టర్ చదువుతుంది, అందరూ చదువుతున్నారు. కాబట్టి సో వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు, ఇవన్నీ నేను చేసేదాన్ని. అవన్నీ ఛాలెంజింగ్గా చేసేది. ఎందుకంటే నాకు అంత ఏజ్ లేదు. అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేంత, ఇప్పుడు మామూలుగా పెళ్ళిళ్ళు అంటే ఏ ఏజ్లో చేస్తారు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేప్పటికి ఒక 50 years 53 years మెచ్యూరిటీ, అప్పుడు మనకు అలా ఉన్నప్పుడు చేస్తాం. కానీ నేనే ఇంకా పెళ్లి చేసుకుని అప్పుడే వెళ్ళాను. ఆ టైంలో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశానంటే మీదే కొత్త పెళ్లి కూతురు టైప్లో నేను నా లైఫ్ ఎంజాయ్ చేయలేదు, ఫుల్ వాళ్ళకి స్పెండ్ చేశాను. ఇంకా వాళ్ళకి వెళ్ళి పెళ్లి కూతురు చూడడం, పెళ్లి కొడుకు చూడడం, వాళ్ళకి బట్టలు కొనడం, వాళ్ళకి జ్యువెల్స్ కొనడం, ఇలాంటి మా సిస్టర్కి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, వాళ్ళ లైఫ్ ఇలా ఉంటే బాగుంటుంది అని, ఈ అమ్మాయి కాదు ఈ అబ్బాయి కాదు, ఇలా ఓవర్ మెచ్యూర్డ్ ఆలోచనలు నాకు అప్పుడే వచ్చేసాయి. అవన్నీ ఛాలెంజింగే కదా నాకు, బట్ చేశాను. నాకైతే కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉండేది కానీ చేశాను. సినిమా టెన్షన్స్ వేరు, ఈ టెన్షన్స్ వేరు. సో అక్కడ కూడా మనకు ఎక్కడ కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ అది టెన్షన్. మా ఇంత గ్రాండ్గా చేయాలి, ఎందుకంటే మా అమ్మాయి, మా సిస్టర్ పెళ్ళి కదా, మా బ్రదర్ పెళ్ళి కదా, గ్రాండ్గా చేయాలి. ఆమ్ని గారు చెల్లెలు అంటారు, ఆమ్ని గారు తమ్ముడు అంటారు అని. సో అది నా గురించి నేను ఎప్పుడు ఆలోచించాను. ఇలాగా మా ఇంట్లో మా అమ్మకి ఇంత మంచి పట్టు, ఏ ఊరు వెళ్తే షూటింగ్స్లో కూడా మా అమ్మకి ఈ ఊర్లో పట్టు చీర తీసుకెళ్దాం, ఈ ఊర్లో ఏంటి స్పెషల్, ఓకే జ్యువెల్స్, కేరళ వెళ్తే ఆ కేరళ బాగుంటుంది, ఈ కేరళ టెంపుల్ జ్యువెలరీ బాగుంటుంది అని ఇలా తీసుకెళ్ళేదాన్ని, సిస్టర్స్ కానీ అమ్మ కానీ. సో ఎప్పుడు నాకు ఫ్యామిలీ టెన్షన్ కాదు, అది నేను నేనే అది ఆక్యుపైడ్ అయ్యేదాన్ని, నేనే ఇంట్రెస్ట్ తీసుకొని చేసేదాన్ని, నాకు ఇష్టం కూడా. అంటే బేసిక్గా ఇప్పుడు సినిమా కెరీర్ అంటే మీకు బోల్డ్ పొగడ్తలు, అవార్డులు, షూటింగ్లు, చప్పట్లు, అసలు గ్రాండ్గా ఉంటుంది డే అంతా. ఏదైనా షూటింగ్కి వెళ్ళాలంటే ఏరోప్లేన్ ఎక్కి కార్లు వస్తాయి, వంది మాగదులు వస్తారు, ప్రొడక్షన్ మేనేజర్స్ వస్తారు, అక్కడ హీరోలు వెయిట్ చేస్తుంటారు. మేకప్ చేసుకుని సెట్లోకి రాగానే అసలు ఆ ఇన్విటేషన్స్, ఆ రిసెప్షన్ అన్నీ కూడా వేరే లెవెల్లో ఉంటాయి, నెక్స్ట్ లెవెల్లో. ఇవేవి ఇంటి దగ్గర ఉండవు. పని మనిషి దగ్గర నుంచి అన్ని పనులు ఎంత పెద్ద హీరోయిన్ అయినా చూసుకోవాల్సిందే. అబ్సల్యూట్లీ కరెక్ట్ మీరు చెప్పడం. ఎందుకంటే మనకు సినిమా అని వచ్చినప్పుడు మాకు ఇలా టవల్ ఇలా గ్లాస్ ఇలా పెడుతుంటారు, పరిగెత్తుకొచ్చి అసిస్టెంట్ తీసుకుంటారు, మేడం 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 ఇవ్వండి మేడం, చెప్పులు మన లేచిన చెప్పులు తీసుకొచ్చి పెడతారు. సో ఇలా అలవాటు మేము చేయకపోయినా వాళ్ళు అలవాటు చేసేస్తారు. ఒక ఆ రేంజ్ వచ్చిన తర్వాత ఆర్టిస్టులకి అది తనగా వచ్చేస్తుంది, ఆ మర్యాదలు, ఆ రెస్పెక్ట్ స్పాట్కి వచ్చిన. ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఒక ఆమెనిగా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా కూడా బట్ మీకు లెగసీ ఉంది కదా, పెద్ద హీరోయిన్ ఏదో ఉంది. అసిస్టెంట్స్ కానీ హెయిర్ డ్రెస్సర్స్ కానీ వీళ్ళందరూ మాకు ఆ సేవలు చేస్తుంటారు. నాకు చాలా అంటే చేయించుకోవడం ఒకలా ఉన్నా కూడా తప్పదు, ఇక్కడ చేయాలి, చేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను వెళ్ళి చేస్తే కూడా వాళ్ళు వదలరు. మేడం మేడం మీరెందుకు మేడం తీసుకొస్తారు, నా చేతికి ఇవ్వండి ఫోను అని, ఆ ఫోన్ కూడా లాగేసుకుంటారు. ఆ ప్రైవసీ కూడా నాకు వదలరు. ఫోన్ నేను మాట్లాడాలమ్మా, నాకు కావాలన్నా కూడా పర్వాలేదు మేడం నేను పెట్టుకుంటాను, ఫోన్ వస్తే ఇస్తానంటారు. సో అలా ఉంటుంది. ఇంట్లో అలా లేదు, టోటల్ డిఫరెంట్. అన్ని పనులు మనమే చేయాలి. అంటే న్యాచురల్గా మామూలుగా ఇప్పుడు పని మనుషులు ఉంటారండి, కానీ వాళ్ళు 24 hours మాకు సర్వీస్ చేయరు. ఏదో వాళ్ళు ఒక టైంలో చేసి ఏదో చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటుంటారు, చేసేసి వెళ్ళిపోతారు. అదర్వైజ్ మనమే కదా చేసుకోవాలి. అన్ని పనులు మనమే కుకింగ్ ఏదో మనమే ఎక్కడ ఎత్తుకోవాలి, ఉప్పు ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది మనమే ఎత్తుకోవాలి, మనమే వేయాలి. మనకు శారీస్ రేపు పార్టీకి వెళ్ళే ఏదో ఒక
పెళ్ళికి వెళ్తున్నాం అనుకోండి, అమ్మో రేపటికి ఏం జ్యువెలరీ సార్ అన్నీ మనం ఎత్తి పెట్టుకోవాలి. అవును, అదేం తప్ప అనట్లేదు, ఎందుకంటే అదొక లైఫ్ స్టైల్. మనకు సెల్ఫ్ ఒక ఇది వస్తుంది, మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనది మనం ఎలా చేసుకోవాలని ఆ ప్రైవసీ కూడా ఉంటుంది. మన ఇష్టంగా ఎలా చేసుకో, ఇక్కడ అన్ని డిపెండ్ అవుతాం ఒకరి మీద. వాళ్ళు ఇచ్చిన జ్యువెలరీ వేసుకుంటాం, వాళ్ళు ఇచ్చిన శారీ వేసుకుంటాం, అక్కడ అలా కదా అని మనకి ఇష్టపడి మనం చేసుకుంటాం. సో టోటల్ డిఫరెంట్. ఆ లైఫ్ అనుభవిస్తాం, ఈ లైఫ్ అనుభవిస్తాం. ఆర్టిస్టులకి అదొక వరం అండి. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీరు సినిమా హీరోయిన్లుగా వచ్చి ఒక రేంజ్ వచ్చి ఇన్కమ్, ఎర్నింగ్స్, సినిమాకి రెమ్యునరేషన్స్ పెరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఫైనాన్షియల్గా చాలా ఒక ఫ్లో, ఆగని ఫ్లో ఉంటుంది సినిమా కెరీర్లో. ఫ్యామిలీ లైఫ్లో అది కంట్రోల్ అయిపోతుంది, ఎందుకంటే మీ వైపు నుంచి ఎర్నింగ్ ఉండదు కదా. మీరు కెరీర్ ఆపిన తర్వాత అసలు ఆ ఫైనాన్షియల్గా వాటిని ఎట్లా మేనేజ్ చేసేవారండి? ఇప్పుడంటే కెరీర్ అంటే వేరే, ఇప్పుడు రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, సినిమా తర్వాత సినిమా కమిట్ అవ్వడం. నాకు ఎందుకంటే నాకు బై బర్త్ నా అలవాట్లు ఏంటంటే అండి, నేను ఎక్కువ విచ్చలవిడిగా ఎప్పుడు ఖర్చు పెట్టాను చిన్నప్పటి నుంచి. ఒక పొదుపు అంటారు కదా, అది మా నాన్నగారు మంచిగా ఉన్నప్పుడే సరే, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడే సరే, నేను ఎప్పుడు పొదుపుగానే ఉంటాను. మా సిస్టర్ మా బ్రదర్ అంతా కొంచెం డిఫరెన్స్, అంటే శుభలగ్నంలో క్యారెక్టర్ లా కాదు, ఆపోజిట్ క్యారెక్టర్, చాలా డిఫరెంట్ ఉంటాను నేను అన్ని విషయాల్లో. ఇంట్లో ఏదైనా ఒకటి కావాలన్నా, ఒక వస్తువు కావాలన్నా అది నాకు కొనేయాలి. ఒకరి ఇంటికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళ ఇంట్లో చూసానంటే మన ఇంట్లో ఇది లేదు కదా, నేను కొనేయాలని నెక్స్ట్ అది నేను టార్గెట్ పెట్టుకుంటాను. చిన్నప్పటి నుంచి అది నాకు అలవాటు. అది లేదు సరే, మా అమ్మ అది కొనమంటే నీకు వేరే పని లేదు, వాళ్ళు పెట్టుకుంటారు మనం పెట్టుకోవాలని అమ్మ అది పెద్ద పట్టించుకునేది. మా నాన్నగారు కూడా అంతే. అప్పుడు నేను పెట్టుకున్నాను, మనం ఎందుకు కొనకూడదని. అమ్మ నాన్నగారు ఏదైనా మనకు ప్యాకెట్ మనీ లేదంటే ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళడం మిగిలితే డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు పొదుపు చేసి అది కొనేదాకా నాకు నిద్ర పట్టేది కాదు. అలా చిన్నప్పటి నుంచి నేనే రెస్పాన్సిబుల్ తీసుకునేదాన్ని. ఇప్పుడు మా అమ్మకే ఒక మంచి శారీ కొనాలన్నా నాకు అది కొనేయాలంతే. మా నాన్నగారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలా నేను చేసేయాలి. అలా ఒక చిన్నప్పటి నుంచి నేనే ఆ రెస్పాన్సిబుల్ ఎక్కువ తీసుకున్నాను. ఆ వాంటెడ్గా నేనే వాలంటరీగా నేనే వీళ్ళందరికీ చెయ్యాలి, నేనే పెట్టాలి. ఇల్లు క్లీన్గా ఉండాలి, మార్నింగ్ లేచానంటే ఇల్లు ఫస్ట్ నీట్గా ఉండాలి. వీళ్ళు చేస్తే అంతా ఓసిడి అంతా ఉండదండి. చిన్న చిన్న విషయాలకి చేయగడగడం, ఇది తీసి అక్కడే పెట్టాలి, ఇక్కడ అంత లేదు. ఒక ఇంట్లో ఎంటర్ అయినప్పుడు డీసెంట్ గా నీట్ గా ఉండాలి. ఇల్లు అనిన తర్వాత మరీ అంత అంటే అది ఇల్లులాగా ఉండదు. ఇప్పుడు పిల్లలు పెద్దలు ఇంట్లో గీకుతారు అన్ని ఆ ఏజ్ నుండి చేస్తారు. వాళ్ళు చేయకూడదు, ఇలా పెట్టకూడదు, మరి అంత ఓవర్ నేను స్ట్రిక్ట్గా ఉండను, అంత మరి డిసిప్లిన్ ఉండాలంతే. అలాగే నీట్గా ఇల్లు అంటే ఇల్లులా ఉండాలి. కొంచెం అది ఎక్కడ నేర్చుకున్నా మా నాన్నగారు. ఒక వస్తువు పెడితే మా నాన్నగారు మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ అక్కడ చేయి పెడితే దొరకాలి. మా నాన్నగారికి దొరకలని టెన్షన్ అయిపోయారు. ఇక్కడ పెట్టాను ఎవరు తీశారు అని ఫుల్ అరిచేవారు అనమాట. అది తప్పు కూడా మా బ్రదరే తీసుంటాడు, నేను తీయను. ఎందుకంటే వాళ్ళు మా నాన్నగారు తెలిసి వాడిని తిట్టేవారు, ఎందుకులా తీసామని అడిగేవారు. ఇలాగా అప్పుడు నేర్చుకున్నాను. అది చిన్నప్పటి నుంచి నాకు అది కొంచెం వచ్చింది. ఇప్పుడు ఆ వస్తువులు అంటే అక్కడే పెట్టాలి, మళ్ళీ మనం వెతికే ఉండకూడదు, అక్కడే వెళ్ళి మనకి ఈజీగా తీసుకునేట్టుగా. సో ఇలాంటి కొంచెం డిసిప్లిన్స్, కొంచెం ఇల్లు నీట్గా ఉండాలి. ఆ నీట్నెస్ మా ఇంట్లో అందరికీ ఉంది. మా ఇంట్లో మా అమ్మ, మా తరతరాంతరం నాకు తెలిసి మా నాన్నగారి సైడ్ కానీ మా అమ్మగారి సైడ్ కానీ కొంచెం ఎక్కువ నీట్నెస్ అనేది, ఓసిడి అంత లేదు, నీట్. అంటే కొంతమంది లేడీస్ ఉంటారు, అమ్మో అది కడిగిందే కడిగి సర్దిందే సర్ది, అది చాలా చిరాకండి. అంత ఉండదు, ఎందుకంటే టైం అంతా దానికి సరిపోతుంది. మళ్ళీ మనకు వేరే ఆలోచన ఉండదు. ఇంకా అంత ఓవర్గా కూడా ఉండను నేను. చేసే పనులు చెయ్యాలి, ఆఫ్టర్ అంతా ఫినిష్ అవుతుంది మళ్ళీ నీట్గా పెట్టాలి. ఇప్పుడు కిచెన్ ఉందండి, పని అయిపోయిందా తర్వాత అంతా నీట్గా ఉండాలి. ఆ కిచెన్ ఎవరైనా వచ్చి చూసినాడు ఏంటి ఇలా పెట్టుకున్నారు కిచెన్ అనకూడదు. నాకు ఆ నీట్నెస్ ఉండాలి. మళ్ళీ అది వెంటనే క్లీన్ చేసేసేయాలి అంతే.
మళ్ళీ అది ఎప్పుడు తుడుస్తూ ఉండాలి, కడుగుతూ ఉండాలి, చేయి కడుగుతూ ఉండాలి, ఇది ముట్టా ఉంటే అయిపోయి చేయి, అలా అంతా ఏం లేదు. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లో బ్రదర్ మ్యారేజ్ మీరే చేశారు, సిస్టర్స్ మ్యారేజ్ మీరే చేశారు, వాళ్ళకి నగలు కొనాలన్నా చీరలు కొనాలన్నా అంతా మీ డబ్బే. ఇప్పుడు వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పేర్లు కూడా నేనే పెట్టానండి. నన్నే అడిగారు, అక్క ఏం పేరు పెడదు, నువ్వు సెలెక్ట్ చేయనేవారు. ఈ టెన్షన్స్ అన్ని నాకే పెట్టేవారు అన్నమాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇందాక మీరు చెప్పినట్టు మీరు పొదుపు ఆదాయం చేసి దోబరా చేయకుండా డబ్బుని మీ కెరీర్లో స్టిల్ ఎప్పుడు ఇప్పుడే కాదు, ముందు చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు కాబట్టి నేను హీరోయిన్ ఆఫ్టర్ హీరోయిన్ అయిన తర్వాత కూడా విచ్చలవిడిగా నేను ఎప్పుడు డబ్బు వచ్చేసింది కదా అని ఎప్పుడు నేను అలా ఖర్చు పెట్టలేదు. సో ఎప్పుడు పొదుపుగానే పెట్టేదాన్ని. మరి ఆ డబ్బంతా మరి వీళ్ళందరికీ ఖర్చు అయింది కదా, వాళ్ళు ఖర్చు పెట్టాలి కదండి, మరి దేనికి పెట్టాలో దానికి పెట్టాలి కదా. నేను నాకేంటంటే ఒకటి, నాకు చిన్నప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఇష్టం, స్విమ్మింగ్ చేయాలని, కానీ నేర్చుకోలేదు. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ నాన్న వాళ్ళకి అవకాశం ఉంది కానీ చేయడానికి వాళ్ళకి తెలియదు. మా అమ్మకి మా నాన్నగారికి స్విమ్మింగ్, మా నాన్నకైతే మరీ ఆర్థోడాక్స్, నన్ను స్విమ్మింగ్ పంపించాలి ఇలాంటి చదువుతావా తర్వాత అయిపోయింది మ్యారేజ్, ఆ మెంటాలిటీ మా నాన్నగారు. మా అమ్మగారికి తెలియదు అవన్నీ చెయ్యాలి, పిల్లలు ఫ్యూచర్కి ఇలా ఉండాలి, ఇవన్నీ నేర్చుకుంటే అమ్మాయిలు కూడా మన అబ్బాయిలు మా బ్రదర్ వాడు అబ్బాయి కాబట్టి బయట వెళ్ళి వాడు అన్నీ నేర్చుకున్నాడు, నేను అలా వెళ్ళలేదు. ఒక సినీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు స్విమ్మింగ్ తెలుసా అంటే లేదు, తెలియదు, హార్స్ రైడింగ్ తెలియదు, ఇవన్నీ నాకేంటంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయ్యాయండి కెరీర్లో. అవునండి, ఇప్పుడు కొన్ని సినిమాలకి నేను ఇవన్నీ తమిళ సినిమాలో ఫేస్ చేసాను. వాళ్ళు ఫస్ట్ వెళ్ళిన, మీకు హార్స్ రైడింగ్ తెలుసా, ఈ సినిమాలో ఒక హార్స్ రైడింగ్ ఉంది మీకు తెలుసా అంటే తెలియదు సార్. ఓకే, దీనివల్ల సినిమాలు నాకు అవకాశం లేకుండా పోయిన ఎన్నో ఇవి సంఘటనలు కూడా జరిగింది నాకు. స్విమ్మింగ్, అయ్యో స్విమ్ సూట్ పోడను మేడం, స్విమ్ సూట్ వేసుకోవాలండి మేడం, కాదు స్విమ్ సూట్ వేసుకోవాలి అమ్మాయి, 2 pieces వేసుకోవాలి లేదా సింగిల్, ఇలా స్విమ్మింగ్ రాదా అంటే ఆ సినిమా లేదు, అయిపోయింది. స్విమ్మింగ్ నేర్చుకున్నందుకు ఇలా అయిందా. పైగా ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, కొన్ని విషయాలు కొంతమంది నా ఫ్రెండ్ సర్కిల్లో స్విమ్ తెలియకుండా నా ఫ్రెండ్ సర్కిల్ చాలామంది చనిపోయాడు. ఎక్కడో ఇప్పుడు వెళ్తారు ఒక టెంపుల్కు లేదంటే ఎక్కడో ఎక్స్కర్షన్ వెళ్ళినప్పుడు ఆ వాటర్లో పడి స్విమ్ తెలియకుండా చనిపోవడం, ఇవన్నీ నేను కొన్ని చూశాను అన్నమాట. అప్పుడు నాకు ఒక భయం వచ్చింది, మనం నేర్చుకుంటే బాగుంటుంది, ఇవన్నీ జనరల్గా ఇవన్నీ నేర్చుకుంటే మనకు మంచిది కదా అని. అప్పుడు నేను మా బ్రదర్ వాడే నేర్చుకున్నాడు, టాలెంట్. మా బ్రదర్, మీ పేరెంట్స్ ఆలోచన అది కాదు, ఆలోచన లేదు, చదువుకున్నంత కాలం చదువుకోవడం, తర్వాత మ్యారేజ్ చేసుకోవడం, మ్యారేజ్ అంతే. ఇందులో స్విమ్మింగ్లు, కత్తి ఫైటింగ్లు, గుర్రాలు వాళ్ళ ప్లానింగ్ లో లేదు. మా నాన్నగారికి లేడీస్ అంటే ఇలాగే ఉండాలి, అయిపోయిందా పెళ్ళి అయిపోయి సెటిల్ అయిపో, పిల్లలు కనుక్కొని ఒక ఫ్యామిలీ హోమ్లీగా ఉండాలి. మా అమ్మగారు అంతే, మా నాన్నగారు ఏం చెప్తే అదే మా అమ్మగారు. మా అమ్మగారికి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఏమి ఉండదు, ఓల్డ్ టైమర్స్ అలాగే ఉండాలి. అందుకని నాకేంటంటే నేను నేర్చుకోలేదు, మా సిస్టర్ నేర్చుకో. మా బ్రదర్ అయితే వాడే అన్నీ, వాడికి చెప్పాను ఓవర్ టాలెంట్, వాడు వెళ్ళి వాడికి ఏదైనా నేర్చుకుంటే వాడే వెళ్ళి చేసేవాడు. వాడు మగపిల్ల వాళ్ళు ఏం అనేవారు కాదు మా ఇంట్లో, నేర్చుకుంటా ఓకే నన్ను వెళ్తావా వెళ్ళి నేర్చుకునేవారు. మా సిస్టర్కి నేను నేర్పించా, మా ఇద్దరు సిస్టర్కి జిమ్నాస్టిక్స్, నాకేమేమి ఇష్టమో వాళ్ళ మీద చెయ్యండి అని చెప్పి నేను వాళ్ళని ఫోర్స్ చేసేదాన్ని. వాళ్ళు మార్నింగ్ పొద్దున మా స్విమ్మింగ్, మా అక్క పొద్దున్న 5 o'clock స్విమ్మింగ్ ఏందక్క నాకు తెలియ, వెళ్ళు నేను డబ్బులు కట్టేసాను వెళ్ళు స్విమ్మింగ్. ఈ రోజు వాళ్ళకి అంత హ్యాపీ. మరి వాటి వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం జరిగిందండి? అవునండి, ఇప్పుడు ఒక స్విమ్మింగ్ తెలుసా అంటే సినిమా కెరీర్ లేదండి, సినిమా కోసం అన్న అవసరం. ఇప్పుడు స్విమ్మింగ్ సినిమాకనే కాదు కదండి, ఒక ప్లేస్కి వెళ్తాము అందరూ స్విమ్ చేస్తారంటే దాంట్లో మనం వెళ్ళి నాకు స్విమ్ తెలుసు అంటే ఎంత గర్వంగా ఉంటుంది కదా. అంటే సినిమా ఇష్టం కాబట్టి దాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేశారు. జిమ్నాస్టిక్, మా సిస్టర్కి జిమ్నాస్టిక్, పియానో, మ్యూజిక్ అవగాహన ఉండాలి, ఇవన్నీ తెలియాలి వాళ్ళకి, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ తెలియాలి అని నేను అవన్నీ వాళ్ళకి నేర్పించి పంపించేదాన్ని. చదువు ఒక్కటే కాదు, ఇవి కూడా నేర్చుకోవాలి. బట్ టోటల్ గా ఫాదరు, మదరు, సిస్టర్ మీరే 3 పాత్రలు, త్రిపాత్ర అభినయం సినిమాల్లో చేయలేదు. కానీ నన్ను పిచ్చి టార్చర్ పెట్టేదాన్ని కదా, నువ్వు నన్ను ఇది లేవు, ఇది నేర్చుకో, అది నేర్చుకోవాలి అని అంటుంటది ఇప్పుడు కూడా. అదే మీరు సినిమా కెరీర్ లో చెయ్యండి,
ఫ్యామిలీ కెరీర్లో చేశారు, చేశాను. త్రిబుల్ రోల్. ట్రిపుల్ రోల్ అన్నీ చేశాను. వాళ్ళందరూ అలాగే అప్పుడు వాళ్ళకి కష్టం అనిపించవచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతాను. అన్నీ మా ఒక తల్లి స్థానంలో నాకు అన్నీ చేసింది మా అక్క అని ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఓకే, ఇప్పుడు ఈ సంతృప్తేనా వాళ్ళ వైపు నుంచి మీకు ఏమైనా అంటే మీరు నార్మల్గా ఎప్పుడైనా ఫైనాన్షియల్ క్రంచ్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా అటువంటి ఇబ్బంది ఎప్పుడైనా మీకు కలిగినప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్గా ఉన్నారండి ఆ టైంలో? సపోర్ట్ అంటే నాకు దేవుడు ఒక పరిస్థితి ఇవ్వలేదండి భగవంతుడు నాకు. బట్ అలాంటి పరిస్థితి చేస్తారండి, అలాంటి పిల్లలే వాళ్ళు. మా సిస్టర్స్ కానీ మా బ్రదర్ కానీ నాకు ఎప్పుడు బ్యాక్ ఉంటారు. నేను ఉన్నాను కదా, నీకెందుకు, ఏమైనా అయితే నేను చూసుకుంటా అన్నట్టుగా మా బ్రదర్ కానీ ఇప్పుడు మా బ్రదర్ ఇప్పుడు ఏముంటాను. ఎందుకంటే నాకు కొంచెం లేట్గా పిల్లలు అయ్యారు, చిన్న పిల్లలు ఇప్పుడు నాకు ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా నేను వాటితో షేర్ చేస్తుంటా. ఏందరో నాకు భయంగా ఉంది, ఇలాగా అలాగా ఫ్లైట్లో వెళ్తుంటే ఏదో సౌండ్స్ వస్తుంది, నాకు భయం వస్తుంది అంటూ చాలు. ఏం భయపడవద్దు, నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను, ప్రేయర్ చేస్తాను, నా ఆయుష్ కూడా నీకు ఇవ్వాలనుకుంటా. ఎందుకంటే వాడి పిల్లలు వాళ్ళు తొందరగా పెళ్ళైపోయి వాళ్ళ పిల్లలతో పెద్దవాళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయారు. సో వాళ్ళందరినీ సెటిల్ చేసే తర్వాత అంటే మ్యారేజ్ చేసుకున్నా నాకు పిల్లలు లేట్గా అయ్యారు అన్నమాట. సో అందుకని సో అంతా ఒక మంచి మనసు. మా బ్రదర్ కానీ మా సిస్టర్స్ కానీ వాళ్ళందరూ, మా సిస్టర్స్ నేనున్నాను కదక్క, నువ్వు ఎందుకు బాధపడతావు, నేను చూసుకుంటాను నీ పిల్లల్ని అంటారు. ఓకే, సో నైస్. అదే మీరు మీ పిల్లల్ని కూడా లాస్ట్ టైం ఎప్పుడు మనం అనుకున్నప్పుడు కూడా పిల్లలు ఎగ్జామ్స్ అవుతున్నాయండి అయిన తర్వాత నేను వస్తాను చెప్పాను. ఐ రిమెంబర్. అంటే అంత కనెక్టెడ్గా సినిమా కెరీర్లో ఉండడం కష్టం నార్మల్గా అయితే. బట్ నేను అనుకున్నప్పుడు అనమాట మీరు బాగా మంచి హోమ్ బర్డ్ మీరని. అవును, మొన్న ఎప్పుడు కూడా రోజా గారు దేనికి ఫోన్ చేశారు, అంటే ఏదో ఒక విషయాన్ని ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నా అమ్మని అంటే ఇప్పుడే స్కూల్కి వెళ్ళొచ్చాను పిల్లలు అంటే 100% హౌస్ వైఫ్ అనమాట. అవును, అంటే తను మంచి వీరవనిత కదా మన రోజా. అయ్యో అసలు అంత నా వల్ల అయితే కాదండి అలాగా, అంత డేర్ అండ్ డాష్. ఒక ఇండస్ట్రీలో ఒక ఎంత మంచి ఆర్టిస్ట్ అంత మంచి పొలిటీషియన్ కూడా తను. మంచి స్పీకర్. వావ్, అసలు దేనికి ఎవరికి భయపడదు, ఏది మాట్లాడాలనుకుంటుందో అది అంత డారింగ్ అండ్ డాషింగ్ మాట్లాడుతుంది. సరే, తర్వాత దాని మీద విమర్శలు ఎలా వస్తాయి ఏమొచ్చే తర్వాత విషయం, కానీ ముందు మాట్లాడాల్సి ఏమనుకుంటారో అది మాట్లాడేస్తారు, ప్రవాహంలో మాట్లాడేస్తుంది. అయితే మీ ఇందాక కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇప్పుడు మీరు అంత ఫ్యామిలీ లైఫ్లో అంత ఆక్యుపైడ్గా మీరు అంత నిండా మునిగిపోయి అందులో మళ్ళీ అసలు ఈ సెకండ్ ఇన్నింగ్స్ అన్నది ఎందుకు స్టార్ట్ అయిందండి? అంటే ఫర్ వాంట్ ఆఫ్ ఎర్నింగ్స్ కాదండి, యాక్చువల్గా నాకు సినిమా ఇండస్ట్రీ నేను చాలా ఇష్టపడి వచ్చాను. అవును, ఇంట్లో అందరితో చేసి నేను అయితే హీరోయిన్ అయితే లేకపోతే చనిపోతానన్న ఆ లెవెల్కి వెళ్ళాను నేను అనమాట అప్పట్లోనే. సో అంత ప్రతిఘటన ఎందుకు వచ్చిందండి నాకు? ఏంటి హీరోయిన్ కాకపోతే నేను చనిపోతాను అన్నంత? అంతే, ఫస్ట్ వచ్చి నేను అవ్వాలనేది ఫస్ట్ వచ్చి ఇష్టం అండి, ప్యాషన్. చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను సినిమాలో చేయాలి నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, హీరోయిన్ అవుతానా లేదా ఆర్టిస్ట్ అవ్వాలి. తర్వాత ఒక ఏజ్ వచ్చినప్పుడు నేను హీరోయిన్స్ అంతా రాధా గారు, శ్రీదేవి గారు, జయప్రద గారు, జయసుధ గారు వాళ్ళ సినిమాలని చూసేవాళ్ళు కదా, విజయశాంతి గారు ఫైట్, ఆ ప్రతిఘటన సినిమా అంతా చూసినప్పుడు నేను కూడా ఇలా చేయాలి, ఆ రోల్ మోడల్ వీళ్ళందరూ నాకు సో ఇలా నేను చేయాలి, హీరోయిన్గానే చేయాలి, హీరోయిన్ అయితేనే ఇవన్నీ చేయగలుగుతాం. సో అక్కడి నుంచి అది స్టార్ట్ అయింది. ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేసినప్పుడు ఫెయిల్యూర్ వెళ్ళినప్పుడు మనం ఏమనుకుంటాం, మేము అందంగా ఉన్నాము, మాకు అన్నీ తెలుసు, వెళ్ళిన వెంటనే రామ్మా నువ్వు ఈ సినిమాలో నువ్వే హీరోయిన్ అని రెడ్ కార్పెట్ వేసి వెంటనే ఇచ్చేస్తారా అనే ఒక ఊహలో వస్తాం. నేనే కదా, అందరూ వచ్చేవాళ్ళు అలాగే వస్తారు. సో ఒక డ్రీమ్తో వచ్చినప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మౌంటైన్ ఉందండి, అది దూరం నుంచి చూస్తే చాలా అందంగా ఉంటుంది, దగ్గర వెళ్ళిన తర్వాత ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఎన్ని ముళ్ళు ఉంటాయి, దాన్ని అక్కడ ఎక్కడానికి ఎంత కష్టం ఉంటుంది అనేది తర్వాత తెలుస్తుంది. అదే దూరపు కొండలు నునుపు అంటారు కదా, అలాగే నాకు కూడా
నేను అలా అనుకుని వచ్చాను. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత సో అంత ఈజీ కాదు అనిపించింది. ఇప్పుడైనా మనకి ఇండస్ట్రీ చాలా ప్లాట్ఫామ్స్ ఉంది. ఒకవేళ హీరోయిన్ అవ్వలేదు, ఒక 4-5 సినిమాలు ట్రై చేసాం, దొరకలేదు అనుకోండి, ఓకే లేకపోతే ఏంటి మనం ఏదో చేసుకుందాం, యాంకర్ అవ్వచ్చు, దాంట్లో ట్రై చేయొచ్చు, సీరియల్ హీరోయిన్ అయిపోవచ్చు, చాలా ఉన్నాయి ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. మోడలింగ్ చేయొచ్చు, దానికి తగినట్టుగా మనం మన బాడీని చేసుకుని మోడలింగ్ చేయొచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఓన్లీ హీరోయిన్ చేయాలి, లేదంటే సిస్టర్ రోల్, మదర్ రోల్, ఆ ఏజ్లో సిస్టర్ రోల్, లేదంటే ఫ్రెండ్స్ రోల్, ఇలాంటి తప్ప ఆప్షన్ లేదు. ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. నాకేమో అది ఇష్టం లేదు, నేను చేస్తే హీరోయినే చేయాలి. అలాంటప్పుడు ఎన్ని కష్టాలు నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును, మనం కండిషన్స్ పెట్టుకుంటే కష్టాలే. సో అది అప్పుడు అసలు ఎక్కువ కష్టాలు ఫేస్ చేశారండి బిగినింగ్ లో? తప్పకుండా అండి. ఎందుకంటే నాకు చెన్నైలో ఎక్కువ తమిళ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ నేను ట్రై చేశాను. నాకు అప్పుడు తెలుగు టచ్ లేదనమాట. అక్కడ తమిళ్లో ట్రై చేసేటప్పుడు మా నాన్నగారు ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయనకు కూడా తమిళే తెలుసు. ఆయనకి తమిళ్ అతనే ఆయన కాబట్టి తమిళ్ ఇండస్ట్రీకే ఆయన నన్ను చుట్టి తీసుకెళ్ళేవారు అనమాట. కంపెనీస్ అక్కడ ఉన్నారు, వెళ్ళమ్మా అక్కడ. సో ఇవన్నీ అక్కడ ఫేస్ చేశాను. బట్ నేను తెలుగులో ఫేస్ చేయలేదు, డైరెక్ట్ హీరోయిన్ అయిపోయాను. నేను అనుకొని వచ్చాను కదా, అది ఇక్కడ దొరికింది. అక్కడ చాలా కష్టమైంది. అంటే ఇక్కడ వచ్చేప్పటికి చాలా ఎక్స్పీరియన్స్ అయింది నాకు. అంటే అక్కడ ఒక ఎస్టాబ్లిష్డ్ పొజిషన్కి వచ్చాక కదా ఇక్కడికి వచ్చాను. అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎస్టాబ్లిష్ అవ్వలేదు, చేస్తున్నప్పుడే అంటే హీరోయిన్ ఛాన్స్ దొరికింది. నేను పడిన కష్టాలకి హీరోయిన్ ఛాన్స్ దొరికింది. బట్ నేను 100% అక్కడ సక్సెస్ అవ్వలేదు, ఇక్కడ సక్సెస్ అయ్యాను. అంటే పడిన కష్టాలు అంటే ఇప్పుడు రకరకాలుగా ఉంటాయండి కష్టాలు. కష్టం అంటే నా ఇది ఏంటంటే, నేను చేసిన ట్రావెల్ ఎలాగంటే, వెళ్ళిన వెంటనే ఫొటోస్ చూసేవారండి. అప్పుడంతా ఎక్కువ ఫొటోస్, ఆల్బమ్స్, అవన్నీ ఫొటోస్ చూసి చాలా బాగుంది అమ్మాయిని వెంటనే రమ్మని అనేవాళ్ళు. వెళ్ళి చూసిన వెంటనే ఈ అమ్మాయి ఎక్కడో వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయేది. వాళ్ళు ఏదో హై ఎక్కడో ఒక ఫుల్ దీంట్లో ఉంటారు, ప్లెడ్జ్లో ఉంటారు. ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంటే ఇంక డైరెక్ట్గా ఎంత ఉంటుందో అనుకొని ఒక ఊహలో ఉంటారు. నన్ను చూసినంటే మేము కొంచెం అంత నార్త్ ఇండియన్ కలర్స్ కాదు, హైట్ ఉన్నాం కానీ నార్త్ ఇండియన్ కలర్ కాదు. మెయిన్ ఆ కలర్ కాంప్లెక్షన్ కదండి ఫస్ట్ మీకు లుక్ ఏమిస్తుందంటే ఆ కలర్ కాంప్లెక్షన్ చూసిన వెంటనే బాగుంది అనేది అనిపించేది. అక్కడ నేను ఫెయిలియర్ అయ్యేదాన్ని చూసిన వెంటనే. కలర్ దెబ్బ కొట్టింది మిమ్మల్ని. ఇంకొకటి మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ స్పీకింగ్ మనం చూసిన కొంతమంది పడపడని మాట్లాడేస్తారు. నేను కొంచెం అలా మాట్లాడను, రిజర్వ్డ్గా ఉంటాను. నమస్తే కూర్చుంటా, అడిగిన దానికి ఆన్సర్ అంతే, ఎక్స్ట్రా మాట్లాడడం నేను మాట్లాడడం కూడా. అది ఎంత వాళ్ళకి ఏంటో అమ్మాయి నిజంగానే యాక్టింగ్ చేస్తుందా క్యారెక్టర్ అని ఎక్కడో వాళ్ళకి ఏదో ఫీల్ అయ్యేవారు. సార్ చెప్పి పంపిస్తాం అనేవారు. ఇలా ప్రతి ఒక్క కంపెనీలో జరుగుతుంది. కానీ తమిళ్లో మీరు కలర్ అంటున్నారు, సావిత్రి గారు భయంకరమైన కారు నలుపు, వాణిశ్రీ గారు మామూలు నలుపు కాదు, ఆవిడకి 4 గంటలు 5 గంటలు మేకప్ చేసేవారు వాణిశ్రీ గారు. కరెక్టే అండి, మీరు చెప్పేది కరెక్టే. బట్ నేను వచ్చేప్పటికి ట్రెండ్ చాలా మారింది. అంత అప్పుడు ఉన్నంత ఇప్పుడు సావిత్రి గారు అప్పుడు ఎంత లావు ఉన్నవారు, బట్ చక్కగా ఫేస్ అందంగా ఉంటే ఓన్లీ ఆ ఫేస్ చూసేవారు అనమాట. మీకు ఆ స్ట్రక్చర్ చూసేవాళ్ళు కాదు. ఈవెన్ భానుమతి గారు కానీ మన వాణిశ్రీ గారు కానీ అప్పుడంతా స్ట్రక్చర్ ఏమి చూసేవాళ్ళు కాదు. ఫేస్ వర్క్ అప్పుడు అన్న ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ ఇది చూసేవారు అనమాట. ఆ తర్వాత జనరేషన్ ఇప్పుడు శ్రీదేవి గారు వాళ్ళంతా వచ్చేప్పటికి స్ట్రక్చర్ మెయింటైన్ చేసేవాళ్ళు, అందం అన్నీ వచ్చేసింది కదా. సో అది అప్పటికే మీకు నార్త్ ఇండియన్స్ చాలా మంది వచ్చారు. నగ్మా గారు అప్పటికి వచ్చేసారు, మీ టైంకి వచ్చేసారు. సో అక్కడ అదే వచ్చింది. ఖుష్బూ గారు వీళ్ళందరూ ఇక్కడ ఎంటర్ అయిపోయారండి. అప్పటికి వాళ్ళంతా వచ్చి ఇక్కడ అప్పుడు సామ్రాజ్యం ఏలుతున్నారు. ఆ టైంలో నేను ఎంటర్ అయ్యాను. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. సో అంటే కొన్ని సినిమాలకి ఇలా ఉంటే చాలే అనుకొని దొరికేది వేరు. అన్ని కమర్షియల్ సినిమాకి అలా అనుకోరు కదా. గ్లామర్ హీరోయిన్ కావాలనుకుంటారు,
చాలా అందంగా మంచి కలర్ కావాలనుకుంటారు. సో అక్కడ మనం ఫెయిల్యూర్ అవుతాం కదా. అవును 100%. చూడగానే వెంటనే మైనస్ మార్కులు పడిపోతాయి. ఇప్పుడు కొంతమంది పర్వాలేదు, మనకి మెయిన్ కావాల్సింది ఫేస్ అందము, స్ట్రక్చరు, యాక్టింగ్, ఇది చాలు అనుకునే డైరెక్టర్స్ కొంతమంది. లేదు నాకు అలా కలరే కావాలనుకున్నది ఎక్కువ మంది అప్పట్లో. ఇప్పట్లో కూడా ఎప్పుడైనా అందుకని బ్లాకిస్ కి అంత తొందరగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ట్రెండ్ మారింది. మన దీపికా పడుకుని అంటే ఒక డస్టీ కలర్ అని అది ఇప్పుడు ఫేమస్ అయిందండి. మేము వచ్చినప్పుడు ఆ డస్టీ కలరే బ్లాక్ అని చెప్పి మమ్మల్ని పక్కన పెట్టేవాళ్ళు. చాలా ఎక్కడో లక్కీగా దొరికేది అంతే. ఇప్పుడు వీటిష్ అంటున్నారు, బ్లాక్ వీటిష్ అంటున్నారు, డస్కీ కలర్ అని ఏమేమో అంటున్నారు. దాని ఇప్పుడు పేర్లు పెట్టి దాని ఒక ఫ్యాషన్ చేసుకున్నారు. మేము ఉన్నప్పుడు అలా కాదండి, కొంచెం కష్టమే. హీరోయిన్ అయిన తర్వాత కూడా ఇక్కడంతా మేకప్ వేయమని చెప్పేవాళ్ళు, కలర్ ఎందుకంటే దీనికి డిఫరెన్స్ రాకూడదని. సో ఇవన్నీ మేము ఎదుర్కోవాలి, ఒకేలా ఉండాలని. సో అప్పుడు నేను చాలా మా అమ్మని తిట్టేదాన్ని, నువ్వు ఎందుకు మా నన్ను కలర్గా కనలేదు, నువ్వు మా బ్రదర్ మంచి కలరు, వాడు మాత్రం ఎందుకు అంత కలర్ ఉన్నాడు అని మా నాన్నగారు లాగా వాడు, మా అమ్మ కొంచెం కలర్ తక్కువ. ఇలాగా నాకు ఆ ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది. మా అమ్మతో ఎప్పుడు నేను వెళ్ళి మా అమ్మతోనే గొడవ పెట్టేది, నాకేంటే తెలుసు దేవుడు నీకు ఆ కలర్ ఇచ్చాడు, నువ్వు హీరోయిన్ అవుతావు నాకు తెలిసి ఉంటే నేను ఇంకొంచెం కుంకుమ పువ్వు ఎక్కువ తాగేదాన్ని. మా అమ్మ అంటే ఆవిడ అంతే, కుంకుమ పువ్వు తాగితే ఎక్కువ తాగితే అంటే అదేదో అప్పుడు ఒక నమ్మకం. సో అలా సో ఆ తమిళ్లో మీరు బాగా ట్రై చేస్తున్న టైంలోనే తెలుగులో కట్ అయ్యారు అనమాట మీరు. అవును, ఛాన్స్లు వచ్చి చేసినట్టున్నారు కదా మీరు. రామరాజుతో చేశాను, రామరాజు గారితో చేశాను, శరత్ కుమార్ గారితో చేశాను. హీరోయిన్ మాత్రం అయ్యేదేమో అయిపోయాను, బట్ సక్సెస్ అనేది నాకు దొరకలేదు. హీరోయిన్ అయిన తర్వాత కూడా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నాకు తమిళ్లో తెలిసింది. ఎందుకంటే 2 సినిమాలు ఆడలేదంటేనే ఐరన్ లెగ్ అని పక్కన పెట్టేస్తారు. అప్పుడు కాదు ఇప్పుడు అంతే కదా, ఎప్పుడైనా సెంటిమెంట్ ఎక్కువ చూస్తారు మన ఇండస్ట్రీలో. సో అది నాకు ఇంకా బాధేసి, అమ్మో బాబోయ్ మన హీరోయిన్ అవ్వడం మాత్రమే కాదు పెద్ద విషయం, సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఇంకా నాకు ఒకటే, ఇప్పుడు మా అమ్మ కలర్ లేదంటే మా అమ్మతో ఎలా గొడవ పెట్టాను, అలాగా నాకు సక్సెస్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలంటే నేను దేవుడి దగ్గర గొడవ పెట్టేదాన్ని. నేను ఎందుకు ఇంకెవరిని అడగాలి, ఇంకెవరు నాకు ఎక్కువ నా ఫ్రెండ్ కానీ, నాకు మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ కనెక్ట్ అయ్యేది నేను దేవుడితోనే. నేను అలా పెరిగాను చిన్నప్పటి నుంచి. కొంచెం మా ఇంట్లో ఎక్కువ ఆధ్యాత్మికంగా మా నాన్నగారు కొంచెం భక్తి పూజలు ఎక్కువ. మా నాన్నగారు ఎక్కువ టెంపుల్స్కి వెళ్తుంటారు, మా అమ్మ కూడా అంతే, కొంచెం పూజలు. అంటే మెడ్రాస్లోనే కల్చర్ ఎక్కువ బేసిక్. లేదు, మేము బేసికలీ బెంగళూరు కదా, ఈవెన్ బెంగళూరులో కూడా. సో అది అలవాటు అయిపోయి నాకు దేవుడితో ఎక్కువ కనెక్ట్ అయ్యేదాన్ని నేను. సో అక్కడ ఆయన అడిగేదాన్ని, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు, నాకు సక్సెస్ ఇవ్వాలి అని. సినిమా షూటింగ్ వెళ్తున్నానంటే ఫస్ట్ దేవుడు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి వేడుకుంటా. ఇప్పుడు కూడా అంతే, ఏ సినిమా నేను చిన్న క్యారెక్టర్ చేసినా దేవుడి దగ్గర అదే వేడుకుంటా. నేను చేసిన ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉండాలంటే ఆ సినిమా సక్సెస్ అవ్వాలి, సో దాన్ని సక్సెస్ చేయాలని. అవును కదా, ఆ ప్రొడ్యూసర్స్ బాగుంటాయి కదా, మనలాంటి వాళ్ళు అందరూ బాగుంటాం. 100%. అదే ఇందాక మీరు చెప్తున్న దాంట్లో, అంటే తమిళ్లో మీరు చేస్తున్నప్పుడు ఏమైనా మీ మీద పాలిటిక్స్లు గట్ట ఏమైనా జరిగాయండి? అంటే లేదండి, అలాంటి వాతావరణం ఏమైనా ఉండేది అప్పుడు? నాకు అలాంటి వాతావరణం ఎక్కడా లేవు. వచ్చాయి ఇప్పుడు పెద్ద కంపెనీలు ఎక్కడ నాకు రాలేదు. ఎందుకంటే మీరు గరగట్టు గోపన్న సినిమాలో ఫస్ట్ బుక్ అయింది, అది వచ్చి అలా జరిగింది. తర్వాత దేవికి గారి అమ్మాయి కనక దానిలోకి వచ్చింది. యాక్చువల్ కరకట్టకారంలో నా ఫొటోస్ వెళ్ళి ఫస్ట్ సెలెక్ట్ అయిపోయానండి. సెలెక్ట్ అయిపోయి ఇంకా షూటింగ్ ఇంకొక 15 days 10 days ఉందన్నప్పుడు అక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ జరిగింది. అంటే నన్ను తీసుకెళ్ళి యాక్ట్రెస్ నళిని గారు అని ఉంటారు, అవును రామరాజు గారు వాళ్ళ వైఫ్, వాళ్ళు సిస్టర్ హస్బెండ్ నన్ను తీసుకెళ్లారు. యాక్చువల్గా ఆయన ముందు నళిని గారికి మేనేజర్ అట. సో అది ఆయన ప్రొఫెషనల్ అనమాట. సో నన్ను తీసుకెళ్ళి చూపించి ఓకే అయింది, నా ఫొటోస్ ఓకే అయింది. తర్వాత ఆయన ఏమన్నారంటే 5 years అగ్రిమెంట్ వేసుకోవాలి, నేను మీరు హీరోయిన్ చేస్తారు కదా అన్ని డేట్స్ నేనే చూస్తాను. ఓకే డేట్స్ ఫైన్, మీరు డేట్స్ చూసుకోండి అన్న, బట్ రెమ్యునేషన్ నాకు 50% మీకు 50% అన్నారు.
అది స్పెన్సర్ మరి స్పెన్సర్ నేనైతే ఓకే చెప్పాను. నాకంటే నాకు అప్పుడు అంత హీరోయిన్ అయిపోవాలి, పెద్ద హీరోయిన్ అయిపోవాలి. అక్కడ నాకు డబ్బు ప్రిఫరెన్స్ నాకు నేను ఎప్పుడు ఇవ్వను, నాకు తెలియదు కూడా. ఓ డబ్బు ఇలా చేయొచ్చు, డబ్బు కూడా చాలా ముఖ్యం అనేది ఇప్పుడు తెలుసు, నాకు అప్పుడు తెలియదు. మా అమ్మ వద్దనేసారు. మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను, నాన్నగారు కూడా అలా అంత వద్దమ్మా అన్నారు. మా అమ్మ అయితే వద్దు, అలా అంత అవసరం లేదు, డేట్స్ కావాలంటే మీరు చూడండి, పర్సంటేజ్ ఏదో ఉంటాయి కదా అలా తీసుకోండి అలా అన్నారు. సో టోటల్గా వాళ్ళతో మనం డిపెండ్ అయిపోతే కష్టం అని చెప్పి నా అమ్మ వద్దనేసారు. అమ్మ నేనన్నాను, ఎందుకమ్మా అంటే మళ్ళీ మనకు సినిమాలో ఆ సినిమా పోతుంది అనమాట. నువ్వు అవ్వాలంటే హీరోయిన్ ఎవరు మార్చలేరు, దేవుడు ఉన్నాడు, నువ్వేం భయపడకు, వద్దు అలాగంతా అనేస్తే నెక్స్ట్ జరిగింది అదే. ఆ సినిమా నాకు లేదు, నేను కరగాటక సినిమాలో లేదు, వాళ్ళు పిలవనే లేదు మళ్ళీ నన్ను. మరి ఇతను మేనేజర్ కదా, మేనేజ్ చేసి ఏం చేశారో తెలియదు. మొత్తానికి అక్కడ వాళ్ళు మళ్ళీ కనక అదే మన దేవిక గారికి డాటర్ వేశారు. సినిమా కూడా పెద్ద సక్సెస్, చాలా పెద్ద హిట్ అయింది. పైగా రామరాజ్ కి అప్పుడు ఎంజీఆర్ కున్నంత ఇమేజ్ ఉండేది. ఆవిడ కూడా అమ్మాయి కూడా పెద్ద హీరోయిన్ అయింది. బట్ ఆ నెక్స్ట్ సినిమా మళ్ళీ నాకు దొరికింది ఆయనతోనే, అదే రామరాజు గారితోనే, సేమ్ గంగేమరన్ గారి డైరెక్షన్ లో ఆయన సెకండ్ సినిమానే నాకు దొరికింది. ఎట్లా అదేలా జరిగింది ఏమో తెలియదండి. మళ్ళీ ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఫొటోస్ చూపించారు. రవి గారు అని పెద్ద స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి, రవి అని. ఆయన అసలు ఆ ఫొటోస్ చూసాను, మామూలుగా తీసినప్పుడు ఏం పెద్ద లైట్స్ 2 లైట్స్ పెట్టి తీస్తాడు ఆయన, చాలా బ్యూటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు, ఏదో ఒక సంథింగ్ స్పెషల్. అని మనకు తెలుగులో సెబాస్టియన్ బ్రదర్స్ ఉండేవాళ్ళు, సేమ్ అలాగా అక్కడ ఆయన తమిళ్లో ఆయన చేసిన స్టిల్స్ అక్కడ ఫస్ట్ ఓకే అయింది. సెకండ్ నేను సెబాస్టియన్ బ్రదర్ ఆఫీస్ వాళ్ళతో ఫొటోస్ తీయాలని వెళ్తే ఆయన సెబాస్టియన్ బ్రదర్ ఊరికే వాళ్ళ ఆఫీస్ ముందు ఊరికే ఒక 2 ఫోటోలు తీశాడు ఆయన. ఇవేం మేకప్ లేదు, మామూలుగా నేను వెళ్ళాను, ఫొటోస్ తీస్తే ఆ ఫోటో నాకు ఇచ్చారనమాట. అది ఎవరు చూసినా అమలా గారులా ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా అంటే ఒక ఆర్టిస్ట్లా ఉండేది, మేకప్ లేదు, ఏమీ లేదు, చాలా బాగుండింది, ఇంత బ్యూటీ ఉండింది. ఆ ఫొటోస్ ఎలాగో మేనేజర్ తీసుకెళ్ళి గంగేమరన్ వాళ్ళకి, మీకు తమిళ్లో ఎక్కువ కొంచెం న్యాచురల్ ఇష్టపడతారు, ఓవర్ మేకప్, కలర్ మేకప్ కూడా ఎక్కువ ఉండదు. ఆయనకు చాలా నచ్చింది ఆ ఫోటో. మళ్ళీ ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనుకున్నారా లేదు ఏమి జరిగిందో, ఆ ఫోటో చూస్తే ఆయన వెంటనే పిలిచి మాట్లాడి ఆ సినిమాకు అవకాశం ఇచ్చారు హీరోయిన్ గా. సో అక్కడ హీరోయిన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు? అవును, హీరోయిన్ చేస్తున్నాను, అది ఇంకా సగంలో ఉంది షూట్. ఆ సగం అవుతున్నప్పుడు మళ్ళీ ఇంకో సినిమా, ఇప్పుడు మామూలుగా గంగేమరన్ గారి సినిమా పెద్ద బ్యానర్ లో రామరాజు గారు పక్కన చేస్తున్నానప్పుడు ఒక 2-3 సినిమాలు నేను అప్పటికే బుక్ అయిపోయాను అక్కడ. సో చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలుగులో ఆఫర్ వచ్చింది, ఎవరు మన ఈవి గారు. కానీ నాకు తమిళ్లో ఇంత కష్టపడి ఇంకా తెలుగు ఎంత పెద్ద ఇండస్ట్రీ అప్పట్లో. అవును, ఎప్పుడైనా పెద్ద ఇండస్ట్రీ, ఇప్పుడు అంటే నేనేమంటాను, అప్పుడు ఓన్లీ తెలుగు మాత్రమే పెద్ద ఇండస్ట్రీ. ఇప్పుడు కన్నడ, హిందీ, తమిళ్ ఇప్పుడు అన్నీ కొంచెం ఆ ఈక్వల్ వచ్చేసింది. ఇప్పుడు ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ అంటే ఏమీ లేదు, ఇప్పుడు ఈక్వల్ టు మనకు తెలుగులా ఎక్కువ ఖర్చు పెట్టి రవిచంద్రతో ప్రారంభమైంది. అవును, అప్పుడు అలా కాదు, ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ అంటేనే ఒక హిందీ తర్వాత నెక్స్ట్ మనకి తెలుగు. అలాంటి ఇండస్ట్రీలో మనకు దొరుకుతుంది, అమ్మో బాబా అది ఇంపాసిబుల్. మేము తమిళ్లోనే ఇంత ట్రై చేశాను, ఇంకా తెలుగులో చాలా కష్టం అనుకొని నాకు అసలు నమ్మకం లేదండి, కానీ దొరికింది. అది ఎలా జరిగిందండి? అప్పుడు ఆ టైంలో నాకు కరెక్ట్గా మా నాన్నగారు పోయారండి, ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన పోయారు. నేను అప్పుడు తమిళ్ షూటింగ్లో వేరే ఎక్కడో ఉన్నాను, అవుట్డోర్లో ఉన్నా, నేను మా అమ్మగారు, మా బ్రదరు మా సిస్టర్ ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు పాపం. మా బ్రదర్ తెలిసి వాడు వెళ్ళిపోయాడు, మా సిస్టర్ని తీసుకెళ్ళాక వాడు చిన్నపిల్ల పక్కింట్లో వదిలేసి వాడు వెళ్ళాడు. నాకు కబురు చేశారు, అప్పట్లో మీకు సెల్ ఫోన్ అవన్నీ ఏమీ లేదు, ఫోన్ ఉంది, హోటల్కి ఫోన్ ఉంది, హోటల్కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు వాళ్ళు, రిసెప్షన్ వాళ్ళు చెప్పారు, ఎవరి దగ్గర చెప్పారు, ప్రొడ్యూసర్తో చెప్పారు. నేను షూట్లో ఉన్నా, నేను మా అమ్మ షూట్లో ఉన్నాము. ప్రొడ్యూసర్ ఏంటంటే అది క్లైమాక్స్ సీన్, అది ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్, చెప్తే ఈ అమ్మ ఈరోజే వెళ్ళిపోతుంది, నెక్స్ట్ డే మనకు షూటింగ్ కష్టం అయిపోతుందని ఆయన ఏం చేశారు చెప్పలేదు.
ఏదో మీ నాన్నగారు సీరియస్ అంట అని చెప్పారు, అంతే. పోయారని చెప్పనే లేదు మాకు. నేను సీరియస్ అంటే నాన్నగారు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంది కదా సార్, అప్పుడు కొంచెం భయపడ్డాను. కానీ సార్ ఏమైందంటే ఫోన్ అక్కడి నుంచి మా ఇక్కడ బెంగళూరు చేసే మా నాన్నగారు ఉన్న చోటు చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు. సరే అని చెప్పి నేనేం చేశాను, నెక్స్ట్ డే మళ్ళీ మా బ్రదర్ ఫోన్ చేసి కొంచెం ఏదో ప్రెషర్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నాడు ఆయన, ఇలా నాన్నగారు ప్రాబ్లం ఉన్నారు, పోయారు అన్నట్టుగా. ఓ ఇంకా అంతే, నేను ఇంకా నిలవలేదు, ఆగలేదు. ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరి వచ్చాము. చెన్నై డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళలేదు, చెన్నైకి వచ్చి వెళ్దాము అని వచ్చే లోపల ఇక్కడ మా బ్రదరు వాడు ఫినిష్ చేసుకుని వచ్చేసాడు. అప్పటికి నాన్నగారు అన్ని కార్యాలు చేసుకుని ఇంటికి వచ్చి ఆడ అక్కడ వస్తున్నాడు, మేము వస్తున్నాం. నాకు అసలు తెలియదు కదా, బయలుదేరప్పుడు చెప్తున్నారు వాళ్ళు. అదే మీ సినిమా యాక్టర్స్ జీవితంలో ఇలాంటి డ్రామాటిక్ సిచ్యువేషన్స్ అది నేను ఎప్పుడు మర్చిపోలేని సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళని ఏం అనలేము, ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే నేను కొత్త అమ్మాయి, వాళ్ళు చెప్తే ఈ అమ్మాయికి వెళ్ళిపోతే ఈ అమ్మాయి కోసం పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ కాంబినేషన్ మిస్ అవుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్. అది నా ప్రాబ్లం ఏంటి, మా నాన్నగారు పోయారు, నాకు తెలియదు విషయం. ఇలా ఒక సిచ్యువేషన్ నేను అలా అప్పుడు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంక వచ్చిన తర్వాత ఇంక ఏడుపులే, ఇంక నేను వెళ్ళలే మళ్ళీ బెంగళూరు. ఇంకా నాన్నగారు పోయింది, నాన్నగారిని చూడలేదు, ఇంకేముందని ఏడుస్తూ కూర్చుంటే నెక్స్ట్ డేనే వచ్చారు నాకు. ఆ టైంలో వచ్చింది ఆఫర్, మేడం ఇలా నేను ఊర్లో ఉన్నప్పుడే ఫోన్ చేశారు వాళ్ళు, ఇలా ఉంది అని చెప్పి ఫోన్ చేసి హోటల్కి ఫోన్ చేసి చెప్తే వస్తామండి, ఇట్లా వచ్చినండి నేను కలుద్దామన్నా. నాన్నగారు విషయం జరిగిన తర్వాత నేను టోటల్గా మర్చిపోయాను. లేదండి నేను రాలేదు, మా నాన్నగారు వెళ్ళిపోయారు, మనసు బాగాలేదు, పైగా ఇప్పుడు చాలా డల్గా ఉన్నాను. మామూలుగా మంచిగా వచ్చినప్పుడే నన్ను సెలెక్ట్ అవును, ఇంక ఈ టైంలో నేను సెలెక్ట్ అవుతామని మనసులో నేను అనుకుని, నేను రానండి, ఇప్పుడు బాగుండేది కూడా వస్తే, నా ఫేస్ వేరే డల్గా ఏడ్చి అని చెప్పా. లేదమ్మా డైరెక్టర్ గారు ఫొటోస్ చూసి చాలా, ఫొటోస్ ఎప్పుడు బాగానే ఉందంటారండి, డైరెక్ట్గా చూసే వద్దంటారు ఎందుకు, ఫస్ట్ మళ్ళీ తెలుగులో మంచి ఆఫర్ మళ్ళీ అక్కడ వచ్చి ఫెయిల్యూర్ అయింది తెలుసా, నాకు ఇది జరిగేది ఇదే, ఎందుకు మళ్ళీ వచ్చి వేస్ట్గా ట్రై చేయడం ఎందుకు, పైగా అంతకంటే మెయిన్ మా నాన్నగారు పోయారు. నాకు ఆ టైంలో అవేమి నాకు గుర్తు వెళ్ళాలి పోవాలని. మా అమ్మ ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళమ్మా, ఎందుకు పిలుస్తున్నారు, నాన్నగారు బ్లెస్సింగ్స్ ఉంటుంది, సినిమా దొరుకుతుంది, ఏం అలా అనుకోకు, వెళ్ళు నువ్వు డ్రెస్ అవ్వు అని చెప్తే అప్పటికప్పుడు వెళ్ళి డ్రెస్ అప్ అయ్యి వెళ్ళాను. బట్ డైరెక్టర్ గారు ఈవీ గారికి చెప్పారు, ఇలా నాన్నగారు పోయారు, అమ్మాయి పాప చాలా ఇబ్బందిలో ఉంది, డిప్రెషన్లో ఉందంటే వచ్చిన తర్వాత చూసారు. ఆయనకు కూడా ఒక చిన్న షాక్ వచ్చింది, ఈ అమ్మాయి అన్నట్టుగా చూసి, ఎందుకంటే ఫొటోస్లో ఇంత అంటే చిన్న మేకప్ అవి ఉంటాయి కదా ఫోటోల్లో, బాగా మేకప్, ఇప్పుడు రెగ్యులర్ మేకప్ ఉంటుంది కదా సార్, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఉంటాం, ఒక్కొక్క కాస్ట్యూమ్స్ లో ఒక్కొక్క అందం ఉంటుంది. మనం మామూలుగా ఒక డ్రెస్ వేసుకుని వెళ్ళాను, పైగా మా నాన్నగారు పోయారు, నాకు పెద్ద లిప్స్టిక్ కూడా వేసుకోలే, నేను ఒక ఏదో విరక్తిలాగా వెళ్ళాను. నేను ఏముంది నాన్నగారే పోయారు అన్నట్టుగా ఆ టైంలో వెళ్తే డైరెక్టర్ గారు ఏం చేస్తారు, సరే మనం ఒక వీడియో టెస్ట్ చేసేద్దామని ఇమీడియట్గా అప్పటికప్పుడే ఒక మేకప్ వేసి టెస్ట్ చేశారు. అప్పట్లో వీడియో టెస్ట్ చేశారు, ఆడిషన్ చేశారు ఆయన. అప్పుడు 100% ఓకే, ఇమ్మీడియట్గా అడ్వాన్స్ ఇచ్చి. నాకు తెలుసు మీరు సెలెక్ట్ అవ్వడం, ఆ సినిమా అంతా జరగడం, ఆ దుఃఖంలో కూడా ఒక మంచి ఆ సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా నాన్నగారు పేరు. బట్ నిజంగా ఆయన ఆశీస్సులు, ఆయన బ్లెస్సింగ్స్, దేవుడు బ్లెస్సింగ్స్, ఆ సినిమా దొరికింది నాకు. సినిమా అది కూడా మంచి హిట్ అయింది కూడా. అక్కడి నుంచి నా లైఫ్ తమిళకి దూరం అయిపోయాను, ఇంకా అటు చూడలేదు. ఇంకా ఫుల్ నా తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడడం, ఇంకా తెలుగు ప్రేక్షకులు నేను దగ్గర అవ్వడం, మంచి మంచి సినిమాలు చేయడం. జమ్మలకిడి పంపు తర్వాత ఇమీడియట్ గా మీకు ఆఫర్లు అవి వచ్చాయండి? చేస్తున్నప్పుడే రేపటి రౌడీని ఒక సినిమా చేశాను. తమిళ్లో రెహమాన్ అని ఒక హీరో ఉంటారు, రఘు లక్ష్మి గారు దాంట్లో లీడ్ రోల్ చేశారు. నాకు అత్తగారు రోల్, అలా మంచి క్యారెక్టర్, అందులో కూడా హీరోయిన్ రోల్. సో ఆ సినిమా చేసిన, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది, బట్ యావరేజ్ పోయింది. తర్వాత మిస్టర్ పెళ్ళాం, ఇలాగా ఇంకా అక్కడి నుంచి మొత్తం. మిస్టర్ పెళ్ళాం రిలీజ్ అయిన తర్వాత అవార్డు వచ్చింది అనుకోకుండా, ఒక మంచి ఆర్టిస్ట్, అంటే చాలా పెద్ద హీరోయిన్ అయిపోయారు మీరు మిస్టర్ పెళ్ళాం తర్వాత. ఎందుకంటే ఆ సినిమా హిట్ అవడం, రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్, అవతల బాపు గారు డైరెక్టర్,
సో అక్కడి నుంచి నాకు నా లైఫ్ కెరియర్ టోటల్గా నేను అనుకున్నది అలా జరిగిందనమాట. అదే నాన్నగారే చూడలేకపోయాను. ఆ టైంలో మా నాన్నగారు నేను నేను హీరోయిన్ అవ్వాలని నాన్నగారు వద్దన్నారు. తర్వాత నాన్నగారు లేదు నువ్వు చేస్తావు, నీకు ఆ కెపాసిటీ ఉంది, నీకు ఇంట్రెస్ట్ ఉంది అని నాన్నగారు అప్రోచ్ చేసినప్పుడేమో నాన్నగారు లేరు చూడ్డానికి. అదన్నీ కొంచెం ఆ టైంలో బాధ అనిపించింది. తర్వాత ఇంక బాధపడడానికి కూడా టైం లేదు, ఇంకా ఆలోచనలే. ఆయన బ్లెస్సింగ్స్ అలాగే ఉంది, దేవుడి బ్లెస్సింగ్స్తో నేను అలా ట్రావెల్ అయ్యాను. కానీ గొప్ప విషయం ఏంటంటే, గొప్ప విషయం అని కాదు, బట్ యూ హ్యావ్ టు టెల్ దట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ అసలు బొమ్మల కొలువులో ఉన్నారు హీరోయిన్స్ అందరూ. ఎంతమంది ఉండాలో సినిమా ఇండస్ట్రీలో అంత ఆ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ మళ్ళీ రిపీట్ అవ్వలేదండి, అంత నెంబర్. నాకు తెలియదండి. యూ కెన్ జస్ట్ థింక్. ఓ పక్కన శ్రీదేవి గారి దగ్గర నుంచి మొదలెడితే విజయశాంతి గారు, రాధా, సుహాసిని, భానుప్రియ, మనోచిత్ర అని ఇంకో హీరోయిన్, వరుస హీరోయిన్లు. ఇంకొంచెం ముందుకు వస్తే సౌందర్య, నగ్మ, రోజా, కనక అవతల తమిళ్లో. ఇలాగా ఒక మినిమం ఒక 25 మంది హీరోయిన్స్ బెంగళూరు నుంచి కానీ, తమిళ్, తెలుగు. అది ఆ టైంలో అసలు మీకు అవకాశాలు రావడం అన్నది మీకు ఎలాగా అసలు జరిగిందండి? అది మిరాకల్ అని చెప్పాలా? మిరాకల్ కాదండి, అది దేవుడు బ్లెస్సింగ్స్. ఎందుకంటే నేను ఎక్కువ దేవుడు నమ్ముతాను. జాతకాలు కూడా నమ్ముతారు? లేదండి, జాతకాలంతా నేను నమ్మను. నాకు ఒక్కటి దేవుడు లేకుండా ఏమీ జరగదు, ఆయన అనుకుంటేనే అన్ని జరుగుతుంది అని ఒక నమ్మకం ఎక్కువ, భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం. అలాగే నాన్నగారు బ్లెస్సింగ్స్ నా మీద ఎక్కువ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే నేను ఎక్కువ నాన్నగారికి, నాన్న అంటే చాలా ఇష్టం నాకు. ఆడపిల్లలకి సాధారణంగా తండ్రి ఎందుకంటే అమ్మ మీద ప్రేమ లేదని కాదు, ఎక్కువ నాన్నగారితో గారాభంగా ఉండేదాన్ని. సో అందుకని ఫస్ట్ హీరో నాన్నే కదా ఆడపిల్ల. అందుకని ఇప్పుడు మా నాన్నగారికి ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి దీపం పెట్టకుండా ఉన్నాను. రోజు ఆయనకి దీపం పెడతాను. దేవుడికి అంతే, ఆయన ప్రార్థన లేకుండా ఒక్కరోజు కూడా ఉండదు. పూజ ఒకవేళ చేయకపోయినా దేవుడిని తలుచుకోకుండా ఒక్కరోజు కూడా ఉన్నాను. సో ఆ దేవుడు బ్లెస్సింగ్స్ నాకు ఎక్కువ అంది నేను అనుకుంటున్నా, నా నమ్మకం అది. మీ టాలెంట్ కాదు, సెకండ్ అది. ఇప్పుడు నాలాగా టాలెంట్ ఎంతమందికి లేదండి. ఎవరు వచ్చేప్పుడు టాలెంట్తోనే వస్తారు. చాలా టాలెంట్ చేసుకుని నేను చెయ్యాలి, బాగా చేయాలి అని ఒక అంబిషన్తో వస్తారు. అందరూ సక్సెస్ అవ్వరు కదా. అవును, అది కరెక్ట్. డెస్టినీ అన్నది ఒకటి ఉంటుంది. అది సక్సెస్ అవ్వాలంటే దేవుడి బ్లెస్సింగ్స్ లేకపోతే ఇంపాసిబుల్ అని నా నమ్మకం. నేను అందరినీ అనట్లేదు, నా నమ్మకం అయితే అది. అదేలేండి. అయితే ఇప్పుడు మీరు జరగదేమో అనేది కూడా జరిగిపోతుంది అనేది దేవుడిని ప్రార్థిస్తే జరుగుతుంది అనేది నమ్మకం నాకు. ఒక నమ్మకం, మీకు ఒక నమ్మకం. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంతమంది హీరోయిన్లు, పెద్ద సర్కిల్ ఆఫ్ హీరోయిన్స్ మధ్యలో ఆమని గారు కెరీర్ స్టార్ట్ అయినప్పుడు కానీ మీరు చెప్పినప్పుడు మీనా గారు, రోజా గారు, అవును, రమ్యకృష్ణ గారు, సౌందర్య, వీళ్ళందరూ మీరు చూస్తే ఎంత పెద్ద పెద్ద హీరోయిన్స్ మధ్యలో నేను కూడా ఉన్నానంటే అది ఓన్లీ నా టాలెంట్ ఒకటే కాదు, దేవుడి బ్లెస్సింగ్స్ కూడా. నేను కూడా అంటే అసలు వాళ్ళకి వచ్చిన కన్నా మంచి మాస్టర్ పీస్ ఇట్లు మీకు వచ్చాయి. ఒక మిస్టర్ పెళ్ళం కానీ, ఒక శుభలగ్నం, మంచి క్యారెక్టర్స్ చేశాను నేను. స్టార్డమ్ అనేది పక్కన పెడితే పెద్ద పెద్ద స్టార్స్ నేను చేయకపోయి ఉండొచ్చు, బట్ మంచి మంచి డైరెక్టర్స్, పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్తో చేశాను. అవును, అంటే బాపు గారు పేరు చెప్తేనే తెలియని ఎవరు అసలు. బాపు గారి సినిమానా, పైగా ఆయన సినిమాల్లో హీరోయిన్స్ బాగా అవును ఫ్రేముల్ లాగా గీసి మరి అందంగా చూపిస్తారు. అందరు లేని వాళ్ళు కూడా అందంగా చూపిస్తారు అది ఆయన అన్నమాట. అలాగే కె విశ్వనాథ్ గారు, కె రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు, కృష్ణారెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు డైరెక్టర్స్ అంతా చేసే అవకాశం, మంచి మంచి క్యారెక్టర్స్ చేసే అవకాశం, అది నా గాడ్ గ్రేస్. అదే ఇందాక ఇప్పుడు మీరు ఇంతమంది హీరోయిన్ లిస్ట్లో మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరండి? నాకు ఎందుకంటే మీకు ఆ ఫ్రెండ్షిప్ అన్న యాంగిల్ చాలా తక్కువ. అవునండి, నేను ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ మెయింటైన్ కాదు, నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను కాబట్టి
మూవ్ అవ్వను. సో అందుకని నేను ఎక్కువ అలా మూవ్ అయ్యి మాట్లాడే ఒకే ఒక హీరోయిన్ సౌందర్య గారు. ఎందుకంటే అది ఎలా కనెక్ట్ అయ్యానంటే అమ్మాయి బెంగళూరు, నేను బెంగళూరు. సో కన్నడ ఇద్దరు బెంగళూరు బాలికలు. ఆ తర్వాత ఆ టైంలో మేము దగ్గర 3-4-5 పిక్చర్స్ కలిసి చేసాం మేము. సో చేసినప్పుడు అన్నా చెల్లెలు, అమ్మ దొంగ ఇలా చేసామన్నమాట. అది చేసినప్పుడు మేమిద్దరు ఆల్మోస్ట్ మా కాంబినేషన్ ఉండేది. ఇద్దరు పక్కన పక్కన కూర్చొని ఆ అమ్మాయి కూడా ఒక కిడ్ లాగే, ఇంకా వేరే ఏం ఉండదు ఆలోచన. మా కన్నడ సినిమా సాంగ్స్ పాడుకుని ఆ కన్నడ మాట్లాడడం అనేది ఆ అమ్మాయికి నా మీద ఎక్కువ ప్రేమ వచ్చేసింది, నాకు ఆ అమ్మాయి మీద ప్రేమ వచ్చింది. కన్నడ సాంగ్స్ మాట్లాడడం ఇలా కనెక్ట్ అయ్యాం అనమాట. అయ్యి అలాగా తన పర్సనల్స్ నాకు చెప్పుకోవడం, నా పర్సనల్స్ అమ్మాయి చెప్పుకోవడం. ఆఫ్టర్ నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి, ఎలా ఉన్నావు అమ్మని, ఇంత బిజీగా ఉన్నావు, ఎలా ఇంట్లో కూర్చున్నావు అనేవారు. ఆ అమ్మాయి కూడా నన్ను షూటింగ్ స్పాట్కి రమ్మని పిలిచేది. తను ఓన్ సినిమా తీశారు వాళ్ళ బ్యానర్లో. అప్పుడు ఇక్కడ బ్రదర్ అమరు, అవును, రామని నాకు బోర్ కొడుతుంది, ఒంటరిగా ఉన్నాను అని ఎక్కడో మైసూర్ దగ్గర సోమనాథ్పూర్ అని షూటింగ్లో నేను వెళ్ళలేకపోయాను, వస్తానని చెప్పాను. సో అలా చాలా దగ్గర ఉండింది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నేను ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందంటే ఒక సౌందర్య. తన నాన్నగారు పోయినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి ఓన్లీ ఏడ్ చేసి, నువ్వు ఇప్పుడు రా, నేను కలవాలి, నీతో మాట్లాడాలి నేను అంటే. టైం అప్పుడు 10 o'clock అయిపోయింది. నేను షూట్ చేసుకుని వచ్చాను హైదరాబాద్లోనే. తను ప్రశాంత్ కుటీర్లో ఉంది, నేను హోటల్లో ఉన్నాను. నేను కూడా ఏదో హోటల్లో ఉన్నాను. చెప్పేదాన్ని వెంటనే కారు వేసుకుని వచ్చాను అనమాట ప్రశాంత్ కుటీర్. వస్తే కూర్చొని, ఎందుకంటే అమ్మాయి సెంటిమెంట్గా ప్రశాంత్ కుటీర్ చాలా ఎంత పెద్ద హీరోయిన్ ప్రశాంత్ కుటీర్లో ఉండేది. ఇప్పుడు మేమందరూ కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత హోటల్స్ మారాము. అమ్మాయికి అసలు మారలేదు, ఆ రూమ్ మారలేదు, ఆ ప్రశాంత్ కుటీర్ని వదలలేదు. అంతా వెజిటేరియన్ ఫుడ్. అవును, ప్రశాంత్ కుటీర్ బాగుంటుంది. అది ఒక హోమ్లీగా ఇల్లు అట్మాస్ఫియర్ ఉంటుంది. సో అక్కడ వెళ్తే అసలు నన్ను హగ్ చేసుకుని బోర్ ఏడ్చేసింది, చిన్నపిల్లలాగా ఏడ్చి. 4 పిల్లర్స్లో ఒక పిల్లర్ వెళ్ళిపోయారు నాన్నగారు, నేను అమ్మ ముగ్గురే ఉన్నాము అమ్మని అని ఏడ్చి. అన్నాను, ఏదున్నా ధైర్యంగా ఫేస్ చేయాలి, నువ్వు నేను తనకు ధైర్యం చెప్పింది, అమ్మాయిలాగే. కానీ ఆ టైంలో అలా ఒకరికొకరు ఆద్దరు చెప్పుకొని అంత క్లోజ్ ఉండేది అన్నమాట అమ్మాయి. కానీ మరి అమ్మాయి పోయింది అలాగా, అప్పుడు అసలు నేను షూట్లో ఉన్నానండి. అప్పుడు కూడా ఆ టైంలో షూట్లో ఉన్నాను. నేను చెప్తే నేను నమ్మలేదు. సౌందర్యాన్ని వేరే ఎవరైనా చెప్తున్నారు, సౌందర్య ఎలా పోతుందండి, ఎందుకు పోతుంది అన్నాను. అసలు నమ్మలేదు నేను. అసలు ఇలా కెమెరా పెట్టి ఇలా సౌందర్య గారు పోయారంటే ఇంక నేను, నాకు పక్కన మనుషులు ఉన్నారని ఏడ్చేసానండి. ఎవరి దగ్గర ఉందో ఆ క్లిప్పింగ్స్ తెలియదు, కానీ చూసారంటే చాలా ఘోరంగా ఉంటుంది. చిన్న పిల్లలాగా ఏడ్చేసాను నేను. నాకు మాటలు రావట్లేదు, నాకు ఒక షాక్ లాగా అయిందనమాట. ఆ అమ్మాయి పోవడం ఏంటి అసలు. ఆ తర్వాత అసలు నేను దేవుడి దగ్గర నిజంగా ఇది ట్రూ అండి, నేనైతే దేవుడి దగ్గర ఒక్కటే వేడుకున్నా, నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అమ్మాయిని ఉంచేసి అనిపించింది ఆ టైంలో. అలా ఏడ్చేసాను నేను. సో చాలా మంచి అమ్మాయి కూడా, అమ్మాయి చాలా మంచి అమ్మాయి, పర్సనల్గా అన్ని విషయాల్లో చాలా మంచి అమ్మాయి. ఆ టైంలో అలా ఫీల్ అయ్యాను అనమాట. ఇప్పుడు అమ్మాయిని తలుచుకున్న రోజు ఉండదు నాకు. ఎప్పుడైనా సినిమాలు వస్తే, తన సినిమాలు చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంటుంది. నేననే కాదండి, అందరికీ సౌందర్య అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు ఎవరిని ఒక్క మాట కామెంట్ చేయడం కానీ, లేకపోతే ఇంకోళ్ళని క్రిటిసైజ్ చేయడం కానీ ఉండదండి. ఆల్మోస్ట్ మీలాగే ఇద్దరు కనుక త్రాసులు వేస్తే అలాగే మంచి మంచి క్యారెక్టర్స్ చేసింది, మంచి ఆర్టిస్ట్, ఒక అమూర్ లాంటి సినిమా చేసింది, మంచి సినిమాలు వేసింది అలా. కానీ అమ్మాయి ఒక మంచి లైఫ్ చూడలేకపోయింది కదా అనిపించింది. హ్యాపీ అండి అమ్మాయి చల్లిమ. యాక్చువల్గా అమ్మాయికి అలా ఉండడం ఇష్టం, సినిమా ఇంట్రెస్ట్ తక్కువ అండి. తను నాన్నగారు చెప్పారని హీరోయిన్ అయింది, కానీ తర్వాత తనకి ఇంట్రెస్ట్ వచ్చి తర్వాత చేసింది, అది వేరు. తన ఇష్టం ఏంటంటే మామూలు మన ఒక లైఫ్ ఉంది కదా,
మ్యారేజ్ చేసుకోవాలి, మనం మామూలు ఒక సామాన్య మనుషులాగా ఉండాలని, హౌస్ వైఫ్ లాగా మన అందరిలా ఉండాలని చాలా ఇష్టపడేది. నాకు తెలుసు అమ్మాయి అలాంటి ఒక లైఫ్ ఆ అమ్మాయి అనుభవించకుండా వెళ్ళిపోయింది. సినిమాలో ఒక అంత ఎదిగిన అమ్మాయి ఒక పర్సనల్ లైఫ్ అనుభవించకుండా వెళ్ళిపోయింది అనేది తలుచుకుంటే చాలా బాధ. అదే జగపతి బాబుని చేసుకుంటుందని ఒక టైంలో లేదండి, అసలు ఆ జగపతి బాబు గారికి ఆ థాట్ లేదు. ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు. ఆయన అలా లేదు. జగపతి బాబు గారికి సౌందర్య అంటే రెస్పెక్ట్, అట్ ఎ టైం ఆయనకు చాలా ఇష్టం కూడా అమ్మాయి అంటే. ఆర్టిస్ట్గా మంచి ఆర్టిస్ట్, వాళ్ళు బ్యానర్లో చాలా చేసిన సినిమా 2-3 సినిమాలు ఏదో చేసింది అనుకుంటా. సో అంతే తప్ప అలాంటివి లేదు. సౌందర్యకైతే అసలు ఆ థాటే లేదండి, అస్సలు లేదు. మీకు ఆ థాట్ ఉంటే అమ్మాయి, ఎందుకంటే వాళ్ళ అన్నగారు చెప్పిన అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ అన్నగారు చెప్పారని అమ్మాయి చేసుకుంది. వాళ్ళ అన్నగారు చెప్పి ఏ మాట, నాన్నగారు ఉన్నంత వరకు నాన్నగారు మాట వినేది. చిన్నపిల్లలాగే అండి వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ అమ్మకి కూతురులాగే ఉండేది తప్ప చెల్లెలాగా ఉండేది కాదు. అమ్మరు ఏం చెప్తే అది వినేది. అమ్మరే అంత డెసిషన్ అంతా కూడా ఎప్పుడు కూడా. అలాంటి అన్నప్పుడు ఇంకా జగపతి బాబు గారి మీద అలాంటి అసలు అదంతా ఊరికి అప్పుడంతా ఇండస్ట్రీ అంతా విపరీతంగా మాట్లాడుకున్నారు. లేదండి, మీ చెవిలో పడిందో లేదో నాకు తెలియదు, తెలుసు నాకు కూడా, బట్ లేదు అలాంటి లేదు. ఆ అమ్మాయికి లేదు, జగపతి బాబు గారికి కూడా లేదు అలాంటి. ఆయన అసలు అందరితో బాగా క్లోజ్ గా మాట్లాడతారు. అలాగే ఆ అమ్మాయితో కూడా ఉండేవారు అనమాట. కాకపోతే అంటే ఎక్కువ సినిమాలు కలిసి చేశారు, అందుకని అలా వచ్చింది అది. వాళ్ళిద్దరూ కొంచెం ఒక 4-5 సినిమాలు కలిసి చేశారు ఆ టైంలో. అవును. తర్వాత ఇప్పుడు క్వైట్ కాంట్రాస్ట్ రోజా గారు. అవును, మామూలు ఆటం బాంబు. నిజంగా గర్వంగా ఉందండి. ఎందుకంటే మా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఒక పొలిటీషియన్లో వెళ్ళి అలా గట్స్గా మాట్లాడడం నిజంగా కదా. పాలిటిక్స్ లోకి రమ్మని ఎప్పుడు అడగలేదు ఆవిడ మిమ్మల్ని? నన్ను లేదండి. అంటే రోజా గారు నాకు బాగా క్లోజే. అంటే సౌందర్య ఫ్రెండ్షిప్ వేరు. ఇప్పుడు రోజా గారు ఎలా అంటే సెట్లో ఉన్నంత వరకు చాలా బాగా మాట్లాడారు. మీరు ఇప్పుడు కూర్చుని ఉన్నంతసేపు క్లోజ్గా ఉంటారు, తర్వాత ఇంకా వాళ్ళ పనులు వాళ్ళకి, మా పనులు మనకి, అలా ఉంటారు ఆవిడ. ఆ ఫ్రెండ్షిప్ని అలా కంటిన్యూ చేయరు అనమాట. ఇప్పుడు అదే మళ్ళీ ఇళ్ళకెళ్ళి ఫోన్లు మాట్లాడుకోవడం కానీ, ఎలా ఉన్నావు, మళ్ళీ మెసేజ్లు, ఇప్పుడంతా ఫోన్లు వచ్చాయి, మెసేజ్లు పెట్టడం కానీ నేను పెడుతూ ఉంటాను, గుడ్ మార్నింగ్ మెసేజ్లు అన్నీ. తను దానికి రిప్లై చేస్తుంటుంది తప్ప పెద్దగా తను ఇంకా అంటే ఉన్న బిజీ అలాగా. ఆవిడ అంతే కదా, చాలా బిజీ కదండి ఆవిడ పనులు చేసుకోవడానికి కూడా టైం ఉండదు. ఇంకా మాకు మెసేజ్ లేకపోతే పెడుతూ కూర్చుంటారు చెప్పండి. సో అంతే కానీ ఆ ఫ్రెండ్షిప్ లేదని కాదు, టైం లేదు ఆవిడకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు బిజీ ఉంటుందండి. ఇప్పుడే కాదు, హీరోయిన్గా ఉన్నప్పుడు చూసారంటే తమిళ్లో బిజీ, తెలుగులో బిజీ, కన్నడలో సినిమాలు చేసేది రోజా గారు. ఫుల్ బిజీగానే ఉండేవారు ఆవిడ. దాని తర్వాత ఇంకా పాలిటిక్స్కి వచ్చి ఈవెంట్స్ చేసేవారు, ఎప్పుడు బిజీ ఉంటారండి. అవును. అంటే మీ ఇద్దరు మామూలుగా పాలిటిక్స్ గురించి మాట్లాడుకోవడం అలాంటివి ఏమి ఉండవు? లేదు, నాకు అసలు పాలిటిక్స్ అంత నాలెడ్జ్ లేదు, నాకేం తెలీదు. ఊరికే చూస్తుంటాను అంతే. ఎవరు రోజా గారు అలా మాట్లాడుతున్నాడు మీరు విని ఏంటి అలా మాట్లాడుతున్నావు ఏంటి లేదు అండం గట్ట అంటే అలా మాట్లాడాలేమో మరి, అది నాకు తెలీదు మరి. అంటే పాలిటిక్స్కి వెళ్తే అలా ఉండాలేమో, ఫైర్ బ్రాండ్ అలా లేకపోతే ఇంకా అదే. ఇప్పుడు మన సినిమాలో మనం నటించడం ఎలాగో అలాగా అలా మాట్లాడడం అదొక నటన. ఎగ్జాక్ట్లీ, అదొక పాత్ర పోషణ. నటన అనడం కన్నా అదొక క్యారెక్టర్, దాన్ని పోషించాలి అక్కడ. అయితే మీ కెరీర్లో ఫస్ట్ ఇన్నింగ్స్ అంతా బాగా సక్సెస్ఫుల్గా ఉన్నారు, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా కంఫర్టబుల్గా ఉన్నారు. మీకంటూ అసంతృప్తులు ఏం లేవండి కెరీర్లో ఇన్ జనరల్గా? అంటే మనిషి అన్న వాళ్ళకి మనం ఎంత సక్సెస్ఫుల్గా ఉన్న కెరీర్లో కొన్ని ఎక్కడో తెలియని పాయింట్లో కొన్ని డిసాటిస్ఫాక్షన్స్ అలా మిగిలిపోతాయి. అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు, ఐఎమ్ హ్యాపీ అండి, కంప్లీట్లీ హ్యాపీ. నేను హీరోయిన్ అవ్వాలనుకున్నా, అయ్యాను. నేను అనుకోకున్న పాత్రలన్నీ నేను చేశాను. ఇప్పటికీ శుభలగ్నం అంటే శుభలగ్నం, మావి చిగురు, శుభ సంకల్పం, మిస్టర్ పెళ్ళాం, ఇలాంటి సినిమాలన్నీ చేస్తానని నేను ఎప్పుడు లైఫ్లో అనుకోలే. మామూలుగా హీరోయిన్స్ అంటే ఏంటి, 4 సాంగ్స్ ఉంటాయి, హీరో పక్కన రెయిన్ సాంగ్ ఒకటి ఉంటుంది, స్విమ్ సూట్ ఒకటి ఉంటుంది, సీషోర్ సాంగ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ ఏదో రొమాన్స్ ఉంటుంది, ఇలాగే అనుకుంటాం కదా. అలా కాకుండా ఇప్పటికీ
ఇప్పుడున్న జనరేషన్ కూడా మేడం మీరు ఆ సినిమా చేశారు కదా చాలా బాగుంటుంది మేడం, మొగుడిని నమ్మేస్తారు కదా, శుభలగ్నం మేడం, క్లాసిక్స్ కదా అవి, క్లాసిక్స్. మిస్టర్ పెళ్ళాం, ఇలాంటి సినిమాలు కమల్ హాసన్ గారు చేశారు కదండి. మొన్న ఎప్పుడు చెన్నైలో షాపింగ్ వెళ్ళానండి. ఆ షాపింగ్ ఓనర్ వచ్చి తెలుగు ఆయన. ఫస్ట్ నేను ఏదో మేకప్ థింగ్స్ వెతుకుతున్నాను, మీరు మేకప్ ఆర్టిస్ట్ అండి అన్నారు. అండ్ నేను మామూలు వితౌట్ మేకప్లో వెళ్ళాను. నేను మేకప్ ఆర్టిస్ట్ కాదండి, నాకు మేకప్ థింగ్స్ అంటే. తర్వాత ఆయన కొంచెంసేపు అయిన తర్వాత కాసేపు తర్వాత ఆయన గుర్తుపెట్టాడు, మీరు ఆమ్ని గారు కదండి. బాబాయ్ ఏంటండి ఇలా సన్నబడిపోయారు అన్నారు. సన్నగా ఉంటేనే అండి మళ్ళీ ఛాన్స్ దొరుకుతాయి, లేదంటే దొరకదు, లావ్ అయిపోతే ఎలాగా అన్నాను. అప్పుడు అన్నారు మేడం మీరు అసలు మిస్టర్ పెళ్ళాం ఏం యాక్టింగ్ అండి అంటే, కొంతమందికి మిస్టర్ పెళ్ళాం నచ్చుతుంది, కొంతమందికి శుభలగ్నం నచ్చుతుంది. అలా డిఫరెంట్ రోల్స్ నేను చేసే అవకాశాలు నాకు. సో ఎక్కడ అసంతృప్తి అన్నది ఎక్కడ లేదు. అంటే అసంతృప్తి అంటే అది చేద్దాం అనుకుని నేను చేయలేపాను, లేకపోతే ఒకరితో చేద్దాం అనుకుని ఆ కాంబినేషన్ ఇప్పటికీ ఉందండి అది అసంతృప్తి. ఇప్పుడు మన శ్రీదేవి గారు చేశారు దాన్ని, మన మీండం కోకిల, అది వసంత కోకిల, ఆ క్యారెక్టర్ నాకు చేయాలని ఉంది, మిగిలిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ చేయలేము ఆ క్యారెక్టర్ చేయాలంటే. అవును, ఆ స్టేజ్ ఆ ఏజ్ దాటిపోయింది. అవును, అది అలాంటి సినిమా. అలాగే ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా మనం బాహుబలిలో మన రమ్యకృష్ణ గారు అసలు ఎక్సలెంట్ క్యారెక్టర్ కదా అది. సో అలాంటి క్యారెక్టర్లతో దొరికితే నేను చేయాలి అనిపిస్తుంటుంది. ఆర్టిస్ట్కి ఎప్పుడు అసంతృప్తి తృప్తి అనేది ఉండదు. ఈ క్యారెక్టర్ నేను చేయాలి, ఆ క్యారెక్టర్ నేను చేయాలి, అన్నీ నేనే చేయాలి, కామన్ గా ఉండే తప్ప. బట్ నేను అనుకోని క్యారెక్టర్స్ కూడా నేను చేశాను కదా. అది ఇప్పుడు శుభలగ్నం అని నేను అనుకోలేదు, ఊహించిన క్యారెక్టర్స్ అవన్నీ. సో ఒక పక్కన ఆ సంతోషం కూడా ఉంది. కానీ మీరు అంతమందితో చేశారు కానీ ఒక్కళ్ళతో మిస్ అయ్యారు. తెలుసండి మీరు ఎవరిని అడుగుతున్నారని. ఎవరు చెప్పండి. మా మెగాస్టార్ చిరంజీవి గారు. అదొక్క అసంతృప్తి ఉందండి, ఆర్టిస్ట్గా అదొక్కటి ఉంది. ఎందుకంటే ఆ టైంలో ఆయనతో చేయడానికి అవకాశం రాని హీరోయిన్ మీరు ఒక్కరే. సౌందర్య చేసింది వచ్చిందండి, నాకు అవకాశం రాలేదు. నేను ఎప్పుడు ఆయన్ని జపిస్తూ ఉండేదాన్ని కదా, ఎలా దేవుడిని జపించేదాన్నో అలాగా. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో ఆయన మన రాధా గారి సినిమాలు, విజయశాంతి గారు పక్కన చేసిన సినిమాలని ఎక్కువ చూసేదాన్ని. నాకు అక్కడే నేను చిరంజీవి గారు ఫ్యాన్ అయ్యాను. అసలు ఆ చిరంజీవి గారు అంటే ఇంకా పిచ్చి, సినిమా ఎంత పిచ్చో అంతే పిచ్చి నాకు చిరంజీవి గారు అంటే. ఇంకా నేను నా రొమాన్స్ నేను సాంగ్ ఏదో నేను డ్రీమ్లో ఇలా ఊహిస్తున్నంటే అది చిరంజీవి గారు పక్కన హీరోయిన్ తీసి మీరు వెళ్ళిపోతారు. నేను వెళ్ళిపోయేదాన్ని ఇలా నేను అక్కడ చేస్తే ఎలా ఉంటుందని అలా వెళ్ళిపోయేదాన్ని. సో అలా ఒక డ్రీమ్ నాకు ఉండేదన్నమాట. అది నాకు నిజమైంది కూడా. నాకు నిజంగా దొరుకుతుంది అనుకోలేదు. బట్ నాకు ఆఫ్టర్ శుభలగ్నం రిక్షావాడు సినిమా, ఆ సినిమాకి నేను ఫస్ట్ అడిగారు అనమాట, డేట్స్ కూడా తీసుకున్నారు. మళ్ళీ ఒక షూట్కి వెళ్ళాక 15 days ఉన్నప్పుడు నేను చిరంజీవి గారితో మాట్లాడాను కూడా. నేను ఆ టైంలో షూట్కి వెళ్తున్నా అన్నీ తెలుసు, సౌందర్యకి తెలుసు. సౌందర్య కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే సౌందర్య కూడా ఉంది ఆ సినిమాలో. నేను సౌందర్య ఇద్దరు చాలా హ్యాపీ. మేము మన ఇద్దరు మళ్ళీ కలిసి చేస్తున్నామే అని. నేను బెంగళూరు షూట్కి వెళ్తే తను ఫోన్ చేసింది నాకు. ఆఫ్టర్ 15 days తర్వాత 1 week తర్వాత ఏమైందో తెలియదండి. నగ్మా గారు అని ఇది ఫోటో దీంట్లో చూసా, ఏదో ఒక పత్రికలో చూసాను. తర్వాత మా మేనేజర్ చెప్పారు, లేదమ్మా ఇలాగా మనం లేదు ఏమంటే డైరెక్టర్ చేంజ్ అయ్యారు అక్కడ. కోదండరామరెడ్డి గారు చేయాల్సిన సినిమా కోదండరామకృష్ణ గారు ఎవరు చేశారు. కోదండరామరెడ్డి గారు భార్గవ ఆర్ట్స్కి వెళ్ళారు, మాతో పెట్టుకోక సినిమా. అప్పుడు షఫల్ అయ్యారు డైరెక్ట్. షఫల్ అయ్యేప్పటికి అక్కడ ఏం జరిగిందో తెలీదు, నిజం నాకు తెలియదు, దేవుడికే తెలుసు. నేను మారాను అనమాట. సో చాలా అసంతృప్తి. ఇంకా అదే ఫస్ట్ టైం నేను అప్పుడు అంటే చాలాసార్లు నేను హీరోయిన్ అవ్వలేదని ఏడ్చాను. చిరంజీవి గారి సినిమా దొరకలేదని సెకండ్ టైం ఏడ్చాను నేను.
అంటే ఈయన పక్కన చేయలేదు అనే ఒక ఏడుపు అప్పుడు వచ్చింది అనమాట. అదే జీవితాంతం అది జీవితాంతం అలా ఉండిపోయిందండి, ఉండిపోతుంది కూడా. ఉంటుంది ఎందుకంటే ఇంకా దానికి ఇంకా ఆప్షన్ లేదు. మళ్ళీ ఏమైనా రాబోయే రోజుల్లో ఏదైనా సిస్టర్ క్యారెక్టర్ సిస్టర్ క్యారెక్టర్ కూడా వచ్చిందండి, నేను చేయలేదు. స్టేట్ ఎవరు మన ఖుష్బు గారు చేస్తారు, ఏ సినిమా అనేది, స్టాలిన్ నాకు అడిగారు అనమాట. అడిగారు, నేను సిస్టర్ రోల్ నేను చేయను, నేను ఊహించుకోలేను అసలు ఆయన పక్కన అసలు అని, నేను చేయను అని చెప్పాను. మురుగదాస్ డైరెక్టర్ అడిగారండి, నేను చేయనన్నా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నా డ్రీమ్ హీరో ఆయన, నేను అసలు చేయలేను అని చెప్పాను. అసలు నా వల్ల కాదు, ఆ ఇమాజిన్ కూడా చేయలేను నేను, నా డ్రీమ్ హీరో అలాగే ఉండిపోని నేను చేయనని చెప్పేసా. అప్పుడు చాలా గ్రేట్ డెసిషన్ అది, నిజంగా నేను చేయలేదు. అవును, గ్రేట్ డెసిషన్, కన్విక్షన్. అస్సలు నేను కుదరలేదు, నీకు కుదరదు అన్నాను. చాలా ఒక 10 times ఫోన్ చేశారు, నేను చేయనని చెప్పాను. చాలా గట్స్ కావాలి చిరంజీవి గారు పక్కన చేయనని చెప్పడానికి. అంటే చిరంజీవి గారు పక్కన అదే మీ ఫీలింగ్ కరెక్ట్, ఎందుకంటే నేను హీరో, నా హీరోని నేను అన్నయ్య అని పిలవలేను, అసలు ఛాన్సే లేదు. నాకు ఇప్పటికీ గుర్తు, మీరు అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి గారు ఒక సెట్లో షూటింగ్ చేస్తున్నప్పుడు మీరు పక్క సెట్లో షూటింగ్ చేస్తూ కలవడానికి వస్తామని వచ్చారు ఒకసారి మీరు. ఇప్పుడు రీసెంట్గా మన కే విశ్వనాథ్ గారు ఫంక్షన్ జరిగింది, ఆయన పోయిన తర్వాత శ్రద్ధాంజలి చేసి, అప్పుడు ఆ ఫంక్షన్ నేను వెళ్ళాను, ఎందుకంటే నేను ఆయన సినిమా చేశాను కదా, శుభ సంకల్పం. అప్పుడు చిరంజీవి గారు మెయిన్ అక్కడ వచ్చారు. చిరంజీవి గారే అది జరిగింది, ఆర్గనైజేషన్ ఆయన తరఫునే జరిగింది. సో చిరంజీవి గారు వస్తే నాకు అసలు ఆ ఫంక్షన్కి వెళ్ళిన సంతోష్ పక్కన చిరంజీవి గారు చూసాను, మళ్ళీ చూస్తున్నానని. నేను ఆయన చూసినప్పుడంతా నేను మళ్ళీ ఆ చిన్నప్పుడు ఆ ఫ్యాన్ ఎలా ఫీల్ అవుతానో ఫీల్ అయిపోతుంటాను. నేను ఆర్టిస్ట్గా మర్చిపోతుంటాను నేను. సో అక్కడ వెళ్ళి స్టేజ్కి వెళ్ళిన తర్వాత అందరూ ఫొటోస్ తీసుకొని, అందరూ గ్రూప్ తీసుకున్నారు, నేను మళ్ళీ వెళ్ళి సార్ ఒక్క ఫోటో తీసుకుంటాను సార్ అన్నాను. రామ్మ అని నేనైతే ఎంత అప్పుడు ఫీల్ అయ్యానంటే, నేను ఒక ఫ్యాన్, నాకు నచ్చిన హీరోతో తీసుకున్నానని నేను ఇష్టపడి నాకు నచ్చి తీసుకున్న ఏకైక హీరో చిరంజీవి గారు. అంటే ఆయన ఈజ్ సచ్ ఎ ఫినామినల్ హీరో. మీరు అలాగే ఫ్యాన్స్ లాగా ఉండిపోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు మళ్ళీ కొత్త జనరేషన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్నప్పుడు అందరూ హీరోస్తో నేను తీసుకుంటా పర్సనల్గా, దట్స్ డిఫరెంట్. బట్ నాకు ఇష్టపడి చిరంజీవి గారు పక్కన తీసుకుని ఇలా తీసుకుంటే అసలు మళ్ళీ బ్యాక్ టు 25 years బ్యాక్ వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడే ఎంతో పొంగిపోతున్నారు. అంటే అది ఇష్టం నాకు. అంటే ఆయన ఏమో మరి తెలీదు, ఆయన యాక్టింగ్, ఆయన డాన్స్ స్టైలు ఇప్పుడు కూడా అలాగే చేస్తారు ఆయన. అసలు రీసెంట్గా సినిమా చూశాను, వాల్టర్ వీరయ్య. అసలు హీరో గారు ఎంత అసలు ఛాన్సే లేదు. రెడీ అవ్వాలి మరి మీరు. బాలశంకర్ దగ్గరలోనే ఉంది, బాలశంకర్ రిలీజ్ దగ్గరలో ఉంది. వెళ్తానండి ఆగస్ట్ 11. చాలా హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్. చాలా అది మనకు అక్కడ వేదాళం, తమిళ్ వేదాళం కదా తెలుగులో, అక్కడ పెద్ద హిట్. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా అంటే మీరు ఎప్పుడు క్లాసిక్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ రోల్సే చేశారు. గ్లామర్ వైపు అసలు ఎప్పుడు పోలేదు మీరు. రమ్యకృష్ణ గారు చేశారు, కొంతలో కొంత సౌందర్య కూడా చేసింది. మీరు అసలు అటు పక్కకే పోలేదంటే నాకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు జంబలకడి పంలో మాస్ క్యారెక్టర్ అండి నేను చేశాను. తర్వాత ఏంటో ఆఫ్టర్ ఇమ్మీడియట్గా నాకు మిస్టర్ పెళ్ళాన్ దొరికింది. మిస్టర్ పెళ్ళాన్ తర్వాత చూసారంటే ఇంకా టోటల్గా హోమ్లీ క్యారెక్టర్స్ దొరికింది నాకు. ఒకవేళ నేను ఆ ఫేస్ నా బాడీ స్ట్రక్చర్ సెట్ అవుతుందేమో కానీ అందరూ ఆమెని అంటే ఇలా ఉంటేనే బాగుంటుంది, శారీ కట్టుకుంటేనే అందంగా ఉంటుందని. సో నాకు అలా బ్రాండ్ వేస్తారనమాట. అప్పట్లో జయసుధ గారికి ఉండేది అది. జయసుధ గారికి ఎలా ఉంటుంది, ఆవిడ ఎప్పుడు మాస్ అంటే అడవిరాముడు అవన్నీ చేశారు కానీ బట్ సహజ నటి అని ఒక ముద్ర వేసి ఆవిడని అలా పక్కన పెట్టారు. ఎంత బిజీగా ఉన్నా ఆవిడ అవే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళారు ఇప్పటి వరకు. బేసిక్గానండి ఈ మధ్య రోజుల్లో అంటే మీ టైంలో లేదు, ఏముందో బయటకు తెలియదు. బట్ ఈ రోజుల్లో
ఈ కాస్టింగ్ కోచ్ అని మీరు ఒక సీనియర్ యాక్ట్రెస్గా, ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్గా, ఒక డిగ్నిటీ అవన్నీ నిలబెట్టుకుని ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో కంటిన్యూ అయిన ఒక స్టార్గా ఈ ఈ డెవలప్మెంట్స్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? అంటే ఈ ప్రజెంట్ హీరోయిన్స్ ఫేస్ చేసే ఇష్యూస్ కానీ, లేకపోతే ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు కానీ. అంటే హీరోయిన్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఇది సావిత్రి గారి టైంలో నుంచి ఉందండి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే హీరోయిన్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని. ఆ ప్రాబ్లమ్స్ హీరోస్కి లేదు, హీరోయిన్స్కి మాత్రమే ఉంది. అదే కదా చెప్తారు మీరు. అవును. అది ఇప్పుడు కాదండి, అప్పుడు ఉన్న హీరోయిన్స్ దగ్గర నుంచి ఉంది. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా, ఈ పబ్లిసిటీ ఇవన్నీ లేదు కాబట్టి తెలీదు. ఇప్పుడు అన్ని చిన్న విషయం కూడా ఇప్పుడు ఎలకపోయిందంటే పూలే పోయిందని ఇప్పుడు అంత ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. చిన్న విషయాన్ని ఏమీ లేకుండా దాన్ని ఒక పెద్ద ఇష్యూ లాగా చూపిస్తున్నారు. అంతే తప్ప ఎప్పుడు లేదండి ప్రాబ్లమ్స్ హీరోయిన్స్కి, ఉంటూనే ఉంది. కానీ మనం చూస్ చేసుకోవాలి. హీరోయిన్స్గా అందరూ కష్టపడే వస్తారండి. ఎవరు వచ్చిన వెంటనే హీరోయిన్ ఎవ్వరు అవ్వలేరు. అంటే చేసిన ఆ హీరోయిన్స్ వాళ్ళకే తెలుసు. ఎవరికైనా ఆ వెనకాల ఒక కథ ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళు ఏం కష్టపడ్డారు, ఎలా వచ్చారనేది ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూస్ చేసుకోవాలి. రెండు ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు ఏ ప్రొఫెషనల్ తీసుకోండి, ఏ జాబ్లో తీసుకోండి, మీకు ఉంటుంది మంచి చెడు. దాన్ని మనం తీసుకునే రీతి, మనం తీసుకోవాల్సిన ఇది మంచి ఇలా వెళ్ళాలి అనేది మన చేతుల్లో ఉంది అంతే. చెడు ఉందని తెలిసిన తర్వాత మనం ఎందుకు వెళ్తామండి కదా. అని మీరు ఎప్పుడు అట్లాంటి ఎవరు మీ జనరేషన్? చెప్పాను కదా, ఫేస్ చేశాను నేను కూడా. తెలుగు మనం తమిళ్లో చాలా ఫేస్ చేశాను నేను కూడా. కాస్టింగ్ కోచ్ ప్రాబ్లం. అవునండి. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ పెద్ద పెద్ద కంపెనీల్లో లేదు అలాంటి నాకు తెలిసి. కొన్ని కొత్త కంపెనీస్ వస్తాయి, కొత్త వాళ్ళు వస్తారు, సడన్గా ఆఫీస్ వేసుకుని హీరో. మనకేం తెలుసు వాళ్ళు కొత్త ఏదో హీరోయిన్స్ ఛాన్స్ అంట, మనం వెళ్తాము, ఒక పిలుస్తారు, మేనేజర్ పిలుస్తారు, వెళ్తాం. ఓకే అండి, 2 పీసెస్ వేయాలండి, మీకు ఇక్కడ స్ట్రెచ్ మార్క్ లా ఉంటుంది కదా, అలా ఏమైనా ఉందంటే, నాకెళ్ళి ఎందుకు ఉంటుందండి స్ట్రెచ్ మార్క్, నాకు లేదండి అంటే, లేదు ఒకసారి చూపిస్తే బాగుంటుంది. ఎలా చూపిస్తారండి? పక్కన ఇప్పుడు ఒక మదరు మా బ్రదరు ఉంటారు, వాళ్ళ ముందు ఇది చూపించండి, ఎలా ఇలాంటివి జరుగుతాయండి. అది ఎలా చూపిస్తారు? అది వాళ్ళు అర్థం కావాలని చేస్తారా, లేదు పర్టికులర్గా దీనికోసమే ఆఫీస్ వేసుకుని కూర్చుంటారా, మనకు తెలియదు. అప్పుడు అర్థమైపోతుంది వీళ్ళు సినిమా తీస్తారా లేదు దీనికోసం వచ్చారా. మనకు ఎక్స్పీరియన్స్ కదా. ఇప్పుడు ఒక 4-5 కంపెనీ వెళ్తే ఇప్పుడు అక్కడ ఎలా జరిగింది. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీకి వెళ్తే వాళ్ళు ఏం అడుగుతారు, కొంచెం డ్యాన్స్ చేసి చూపించమ్మా, ఒక యాక్టింగ్ చూపించు, ఎమోషనల్గా చేయి, ఇప్పుడు ఒక హీరోయిన్తో మాట్లాడాలి, ఈ డైలాగ్ ఇస్తారు, ఇది ఎలా మాట్లాడతాం, ఇలా అడుగుతారు. అది మనకు సినిమాకు సంబంధించింది మాత్రమే వాళ్ళు అడుగుతారు. స్ట్రెచ్ మార్క్ చూడాలి, మీకు ఇక్కడ ఏమైనా బ్లాక్ ఉంటుందా, మొన్న ఒక హీరోయిన్ అలాగొచ్చారు, మేము చూడకుండా వేసుకున్నాము, చూసిన తర్వాత స్పాట్లో చూసాము, మీరు కొంచెం బట్టలు ఇప్పి చూపించండి. ఇలాంటివి కొన్ని కొత్త వాళ్ళు ఉంటారండి. ఇలాంటి వేషాలు వాళ్ళు దీనికోసం వస్తారా లేదు సినిమా తీయడం తెలిసిపోతుంది మనకు. అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు లేదు సార్, ఐఎమ్ సారీ, నేను అలా అంతా చేయలేను, నాకు స్విమ్మింగ్ నాకు అసలే తెలియదు, నేను అలాంటి క్యారెక్టర్ కూడా నాకు వద్దని చెప్పి లేచి రావడం అంతే మన పద్ధతి. ఓకే చూపిస్తాను అనేది అది వాళ్ళ ఇష్టం అండి. అది ఎవరిని మేము తప్పు అనట్లేదు, వాళ్ళకి ఇష్టపడి ఓకే నేను దేనికైనా ఓకే నేను చూపిస్తాను అనేది వాళ్ళ మనసు దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే మైండ్ సెట్ బట్టి నేనేమంటాను, లేదు సార్ నాకు అది తెలియదని నేనైతే అలా చేయించాను, మీకు అంత ఇది ఉంటే నన్ను హీరోయిన్గా వేసుకోండి, నేను మీకు 2 పీస్ ఐఎమ్ రెడీ, నేను స్విమ్ సూట్ వేసుకుంటా, కానీ ఇక్కడ బట్టలు ఇప్పి చూపించడం అయితే నేను కుదరదని లేచి వచ్చిన ఎన్నో సన్నివేశాలు నాకు జరిగింది. అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చాయి అని ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చిన కంపెనీలు ఎన్నో ఉన్నాయండి. నాకు అడ్వాన్స్ తీసుకున్నా, ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్, మేడం మేనేజర్, అప్పుడు మీకు సెల్ ఫోన్ లేదు కదా, ఏదైనా డైరెక్ట్ లేదంటే ల్యాండ్లైన్ మేనేజర్ వచ్చి మాట్లాడు, మేడం ఇలాగా
డైరెక్టర్ గారు అక్కడ ఫుల్ ఇది పెట్టుకున్నారు, ఒక స్టోరీ డిస్కషన్ పెట్టుకున్నారు. ఇట్లా ఒక బీచ్ దగ్గర ఇట్లా రమ్మంటున్నారు మిమ్మల్ని, ఫైనాన్షియర్ వస్తున్నారు చూడాలంట. ఫైనాన్సర్ నన్ను ఎందుకు చూడాలి? నాకు అర్థం కాదు. ఫైనాన్స్ ఇప్పుడు చూడాల్సిందే డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిపోయింది. ఇంకా ఎక్కువ అనుకుంటే హీరో చూడాలా? ఓకే, హీరో గారు చూడాలి ఎలా ఉంటుంది, నా పక్కనే ఎలా చేస్తే హీరోయిన్ ఒక అమ్మాయి ఎలా ఉంటుందో చూడటం, ఇది పద్ధతి. ఫైనాన్సర్ ఎందుకు చూడాలి నన్ను అనవసరంగా? నాకు అర్థం కాదు. కొన్ని రోజుల తర్వాత అర్థమయ్యేది, ఓ దీని ఇంకోటి నాకు ఎక్కడ అర్థమయ్యేదంటే, మమ్మీ వద్దండి మీరు మాత్రం వస్తే చాలంటేనే అర్థమైపోయేది. కారు తీసుకొచ్చారు, ఐఎమ్ సారీ అని నేను రాను. ముందు మన అమ్మగారు అసలే పంపరు, ఒంటరిగా అంటే మా అమ్మ పంపించేది కదండి. లేదండి మా అమ్మాయిని అయితే ఒంటరిగా పంపాము. మా అమ్మ ఒక్కటే అన్నదండి, సినిమా హీరోయిన్ అవ్వాలా అనుకున్నావు, నాన్నగారి దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చాము. లేదు అప్పుడు ట్రై చేస్తున్నాం, అప్పుడు ట్రై చేసే టైంలో ఓకే దొరికితే చేద్దాం, లేదంటే ఉండే ఉంది మనకు బెంగళూరులో మాకు ఇల్లు ఉంది, హ్యాపీగా అక్కడ వెళ్ళి జాబ్ చేస్తా, లేదు చదువుతావు చదువు, పెళ్లి చేస్తానో చేస్తా. ఇన్ని ఆప్షన్ ఉన్నప్పుడు మనకు అనవసరం. నువ్వు హీరోయిన్ అవ్వాలా, మనం దానికోసం కష్టపడతాం, ఇంకా అడ్డతోవలు తొక్కనక్క అని మనకు అనవసరం. అలా నేను అలాగే ట్రావెల్ అయ్యానండి. నాకు అలాగే ఒక మంచి కంపెనీ, మంచి డైరెక్టర్స్, హెల్దీ పీపుల్స్తో హెల్దీ, అదే దేవుడు మీ మరో విన్నాడు, తప్పు నాది 100%. మీ కీర్తనల్ని బాగా ఆస్వాదించాడు. ఒక్కొక్క కంపెనీ వెళ్ళొచ్చిన వెంటనే నేను ఫస్ట్ దేవుడా నాకు రేపు ఈ కంపెనీ, రేపు నేను హీరోయిన్ అయిపోవాలి, సెలెక్ట్ అయిపోవాలి, ఇలాగే వేడుకునేదాన్ని. అదే కాకపోతే ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, మీరు అన్నారు ఇందాక సావిత్రి గారి దగ్గర నుంచి ఉన్నాయండి ఇలాంటి ఇండస్ట్రీలోని అని. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల, కానీ హీరోయిన్లే పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి కొంతమంది బాంబే నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఏదో మొత్తానికి అలాంటివన్నీ జరగడం, అవన్నీ యూట్యూబ్లో వాళ్ళు వచ్చి వీడియోలు రిలీజ్ చేయడం, ఒక రకమైన డిస్టర్బెన్స్ అన్నది కొన్ని అన్ని చోట్ల అని కాదు, ఇన్ని సినిమాలు వస్తున్నాయి ఎక్కడ జరగవు కానీ, బట్ జరిగినవి మాత్రం చెప్తున్నాను కదండి, ఇండస్ట్రీ పరువు తీస్తున్నాయి. తీయడానికినే వచ్చిన వాళ్ళు అయితే ఇది జరగదండి, ఇంకా వేరే థాట్స్ మీద వస్తారండి కొంతమంది. ఇక్కడ హీరోయిన్లు ఉంటారు, ఇలా ఉంటారు, మనం ఇది సినిమా తీస్తూ ఇది కూడా చేయొచ్చు అనే వాళ్ళు కొంతమంది వస్తారు. అక్కడ ఇలాంటి తప్పులు జరుగుతాయి. ఓన్లీ సినిమాని నమ్ముకొని సినిమాని లవ్ చేసి ఒక సినిమా మనకు ఇండస్ట్రీలో ఈ ప్యాషన్తో వచ్చేవాళ్ళు, కళాకారులుగా వచ్చేవాళ్ళు ఎప్పుడు ఈ తప్పులు అక్కడ ఈ తప్పులు జరగదండి. వేరే థాట్స్ కూడా ఉంటాయి చూడండి దాంతోపాటు, లేదంటే ఆ థాట్స్ మాత్రమే అనుకొని వస్తారు కదా, అక్కడ ఈ తప్పులు జరుగుతాయి. సో అక్కడ కొంతమందికి ఇలా జరుగుతాయి. అవును. తర్వాత మీటూ అనేది కూడా, అలాగే ఆడవాళ్ళు కూడా అండి, ఏ హీరోయిన్ కూడా మనం ఇలా అయిపోవాలి, చెడుగానే ఉండాలి, చెడు దారి తొక్కాలని ఎవ్వరు రారండి. అందరూ ఒక డ్రీమ్తో వస్తారు. ఏ అమ్మాయి అయినా సరే నేను ఒక హీరోయిన్ అవ్వాలి, ఎవరికి ఆశ అందరికీ సొంతం కదండి. నేను కూడా శ్రీదేవి గారి లాగా కావాలి, నేను కూడా ఒక నగ్మ గారి లాగా కావాలి, నేను కూడా ఒక విజయశాంతి గారు లాగా నేను కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో అవ్వాలని అనుకోవడం తప్పలేదు. అందరూ ఆశతోనే వస్తారు కదా. సక్సెస్ అయ్యేది కొంతమంది, సక్సెస్ అవ్వకుండా వెనక్కి తిరిగిపోవడం కొంతమంది. ఆ టైంలో కొంతమంది ఇలా జరిగితే దానికి పాప వాళ్ళు ఏం చేస్తారండి, నమ్మకం, ఒకవేళ మనం హీరోయిన్ అయిపోతామేమో అని ఒక నమ్మకంతో కొన్ని తప్పులు జరిగిపోవచ్చేమో, నాకు తెలీదు మరి. అలాంటప్పుడు కొంచెం ఇలా వాళ్ళు లైఫ్లో ఇలా మిస్ అవుతుంటాయి. అవును, మీటూ అనేది కూడా చాలా పెద్ద మూమెంట్. తమిళ్లో రేవతి గారు వాళ్ళందరూ కూడా దాన్ని, జయసూద్ గారు ఇక్కడ, ఆ మీటూ అనేది కూడా చాలా పెద్ద రేంజ్లోనే జరిగింది. దానిలో మీరు పార్టిసిపేట్ చేశారా? లేదండి, నేను చెప్పాను, నాకు మా ఇంట్లో నా సమస్యలు ఎక్కువ ఉంటాయి, ప్రాబ్లమ్స్. ఇప్పుడు చాలా మీ ఇల్లే ఒక ఇండస్ట్రీ, నా ఇల్లే ఒక ఇండస్ట్రీ, అదొక మినీ ఇండస్ట్రీలా ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్, పైగా ఇప్పుడు నాకు 2 పిల్లలు, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళని చూసుకోవడం, ఫుల్ బిజీ ఉంటానండి. అసలు నేను ఇంటికి వెళ్తే నా ఫోన్ కొంచెం ఫ్రీగా ఉంది మాట్లాడతానంటే ఇక్కడ షూట్లో ఉన్నప్పుడే, ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటాను. ఇంటికి వెళ్తే 24 అనేది నాకు 26 అవర్స్ అయినా చాలదండి. అంటే నా 2 పిల్లలు ఉన్నారు కదా, కొంచెం హైపర్ యాక్టివ్ ఎక్కువ, వాళ్ళు నా ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉండదు. నేను ఆడుకోవాలి, కొంచెం ఫోన్ ఇవ్వమ్మా, కొంచెం ఫోన్ చేసుకోవాలి, నాకు ఏదైనా మిస్డ్ కాల్ ఉంటుంది, కొంచెం ఇవ్వమ్మా, కొంచెం ఈ నాన్న అని నా పిల్లలతో నేను ఆడుకోవాలి, అలా ఉంటుంది. లేదంటే ఆ ఫోన్ ఎక్కడ పడుతుందో నాకు తెలీదు. ఇంకా వాళ్ళ చదువులు, వాళ్ళ స్కూల్ తీసుకెళ్ళడం,
ఇలా బిజీ ఉంటా. ఇప్పుడు నార్మల్గా మీలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇన్ జనరల్గా, సరే కొంతమంది మైండ్ సెట్స్ మనిషికి రకమైన మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడంతా మీరు ఒక సింగిల్ హ్యాండ్ ఫైట్ లాగా మీ లైఫ్ కదా. అవునండి. అప్పుడేమో పెళ్ళికి ముందు అన్ని బాధ్యతలు మీ మీద వేసుకుని అన్ని ఇంట్లో ఫాదరు మదరు మీరే అయ్యి అన్నీ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఫాదరు మదరే అయ్యారు మీ పిల్లలకి. అవునండి కదా, సింగిల్ హ్యాండ్ ఫైట్. ఇప్పుడు మళ్ళీ ఈ లైఫ్ ఎలా అనిపిస్తుంటుందండి మీకు ఇన్ జనరల్గా? అంటే ఇక్కడ ఫాదరు మదర్ అని కాదు, నేను ఎక్కువ కేర్ తీసుకుంటుంటాను. ఇప్పుడు అప్పట్లో కూడా మా నాన్నగారు మా అమ్మగారు అందరూ ఉన్నా కూడా, అది చెప్పాను కదా, ఇంట్లో ఒక వస్తువు లేదంటే దాన్ని నేనే ఇంట్రెస్ట్గా నాకు ఇది కావాలి, ఇది ఇంట్లో ఇలా ఉండాలి, మా ఇల్లు కూడా ఇలా ఉండాలి, మా ఇంట్లో కూడా కార్పెట్ వేయాలి, మా ఇంట్లో కూడా సోఫా ఉండాలి, ఇలా ఆలోచిస్తుంటాను. వాళ్ళ ఇంట్లో ఉంటే మనకెందుకు, మేము ఇలాగే ఉంటాం అని ఉండదు నాకు. ఒక ఇంట్లో చూసానంటే ఆ కెపాసిటీ మనం కూడా ఎందుకు కొనలేమా, కొనొచ్చు కదా అని ఆ మైండ్ సెట్ అలాగే లైఫ్లో కూడా వచ్చింది. ఇప్పుడు మన పిల్లలు ఆ అమ్మాయి స్విమ్ చేస్తారు, ఎందుకు మా సిస్టర్ కూడా నేర్చుకుని అలాగే ఇప్పుడు మా పిల్లలు కూడా. సో అందుకని అమ్మా నాన్న వాళ్ళకి ఉన్నా కూడా వాళ్ళు చెయ్యనేది నేను చేస్తాను. అలాగే ఇప్పుడు కూడా అంతే, మా పిల్లలు కూడా నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తాను. ఇప్పుడు కూడా మా పిల్లల అదర్ యాక్టివిటీస్ అంటే నేనే వెళ్తుంటాను, నేర్చుకోమంటుంటాను. మా పిల్లలు, మమ్మీ నీకు వేరే పనే ఉండదా మమ్మీ, ఎప్పుడు ఇంటికి వస్తే ఇది చేయి అది చేయని ఎప్పుడు ఇలా శాసిస్తూనే ఉంటావా, స్విమ్మింగ్ వెళ్ళమంటావు, దీనికి నాకు రెస్టే ఇవ్వవా మమ్మీ అంటుంది మా అమ్మ. ఇప్పుడు ఇంకా దానికి ఎంత 7 years, అసలు రెస్టే ఇవ్వవా మమ్మీ, నువ్వు ఎప్పుడు బిజీగానే ఉండాలా, మేము కొంచెం రిలాక్స్ అవని ఇవ్వ మేడం మమ్మీ అంటది. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి టార్గెట్స్ ఎక్కువైపోయి వాళ్ళు మన టైంలో చదువులు వేరు. ఇప్పుడు మా సిస్టర్ అంతా అసలు భయపడేవారండి, నాకు మాట్లాడేవారు కాదు, నేను ఏం చెప్తే వినేవారు అనమాట. 5 o'clock లేవా, ఓకే అమ్మ అక్క లేస్తున్నాను అక్క అంతే. ఇప్పుడు పిల్లలు కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఏంటి మమ్మీ పొద్దునే నీ గోలా, ఎందుకు ఇంత తొందర లేపుతున్నా, నేను నిద్రపోని మమ్మీ, నాకు హ్యావ్ టు స్లీప్ మమ్మీ అంటది మా అమ్మాయి. అదేలేండి. కానీ నేను ఇంకొక చాలా డెలికేట్ ఇష్యూ అండి, బట్ ఈ తరం హీరోయిన్లకి కొంతమందికి మీలాంటి ఒక సీనియర్ యాక్ట్రెస్ చెప్పే మాటలు వాళ్ళకి హెల్ప్ కావచ్చు. ఒక్కొక్కసారి ఒక ఇంటర్వ్యూలో మాటలు విన్నప్పుడు మీరు ఇంత ఒక డొమెస్టిక్ మైండ్ సెట్, ఒక హౌస్ వైఫ్కి ఏం కావాలో ఆ అవసరమైన ఆ మానసిక పరిణితనండి, పరిపక్వతనండి, అన్ని వైపుల నుంచి అన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ వచ్చే ఒక లైఫ్ స్టైల్ మీది, మైండ్ సెట్. కానీ బట్ వేర్ ద మిస్టేక్ హ్యాపెండ్ అండి మీ పర్సనల్ లైఫ్లో? నాకేం మిస్టేక్ ఏం జరగలేదండి. మిస్టేక్ ఏముంది, మిస్టేక్ అంటే ఇప్పుడు హీరోయిన్గా ఉన్నాను, కొన్ని హీరోయిన్ అవ్వడానికి ఏం ఫేస్ చేయాలో చేశాను, హీరోయిన్ అయ్యాను. అంటే ఫేస్ చేశానంటే ఎక్స్పీరియన్స్ అయింది తప్ప, ఇలా ఉండాలి, ఓకే ఇదిగా నెగటివ్స్ లేదు, ఇలా ఓకే ఇది ఉందా, నెగటివ్ ఉందా మనకొద్దు, ఓకే దూరంగా ఉందాం, ఓకే నెక్స్ట్ మంచి జరిగింది, హీరోయిన్ అయ్యాను. పెద్ద డైరెక్టర్ గంగయ్యరావు గారు, ఇక్కడ తెలుగులో ఈవి సత్యనారాయణ గారు, చేశాను. ఓకే ఐ లక్, దేవుడు గాడ్ గ్రేస్. అలాగే ఇంకా మ్యారేజ్ లైఫ్లో కూడా ఒక మ్యారేజ్ చేసుకున్నాను, నాకేం పెద్ద టెన్షన్స్ లేదు. నేను అనుకున్నట్టే నేను ఎలా ఉండాలనుకున్నా అలాగే ఉంటున్నాను హ్యాపీగా. నాకు అక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ లేదు, ఏ ఫోర్స్ లేదు, నేను ఎలా ఉండాలో అలా. ఇంట్లో ఫ్రీ బర్డ్ నేను. కానీ చాలా విచిత్రమైన విషయం, అందరూ విచిత్రంగా ఆమన్ గారి విషయంలో ఫీల్ అయ్యేది, మీరు చాలా దైవభక్తురాలు, సంప్రదాయవాది, అసలు 16 అణాల హిందూ అమ్మాయి, ముస్లిం పర్సన్ని ఎలా చేసుకోవడం అన్నది అసలు సంథింగ్. అంటే నాకు మతాల మీద నమ్మకం లేదండి. నాకు రిలీజియన్ అనేది ఏం లేదు, ఆడ మగ అంతే. అంటే ఇప్పుడు నేను పెరుమాళ్ బాలాజీని ముక్తా అది నా ఇంట్రెస్ట్, నాకు అది ఇష్టం. అందుకని అల్లా ముక్తున్న తప్ప నేను అనట్లేదు, జీసస్ ముక్త తప్ప అనట్లేదు. జీసస్ నాకు ఇష్టమైతే నేను ఇప్పుడు నాకు కూర్చున్నప్పుడు చర్చికి వెళ్ళాలి అనిపిస్తే వెళ్తాను. అలాగా నాకు చర్చికి వెళ్ళే వాళ్ళు చాలా మంది అలాగే నాకు ఫ్రెండ్స్ కోసం కూడా రిలీజియన్ మతాల మీద పెద్ద ఇదేం లేదు నాకు. సో అందుకని నాకు ఆ ప్రాబ్లమ్స్ లేదు.
ఓకే. కానీ నాకు ఇష్టం పూజలు చేయడం, ధ్యానం చేయడం, మంత్రాలు చదవడం, ఇవి నాకు ఇంట్రెస్ట్. అది నేను చేసుకుంటా. అందుకని వేరే వాళ్ళ మీద నువ్వు ఇలాగే చేయాలి, ఇదే నమ్మండి, ఇది చేయండి అని నేను ఎవరిని ఫోర్స్ చేయను. వాళ్ళు చేస్తున్నది కూడా నేను తప్పని నేను అన్నాను. అదే రుద్దరు మీ అభిప్రాయాన్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దను. వాళ్ళు చేస్తున్న అంటే మీ మదర్ వైపు నుంచి కానీ ఎప్పుడు అపోజిషన్ రాలేదా? నాకు ఏది ఇష్టమో ఎవరు నన్ను ఎప్పుడు ఏమనలేదండి. మా అమ్మగారు ఒక్కటే, నువ్వు ఎవరైనా పెళ్లి చేసుకో, ఎలాగైనా చేసుకో, ఎలా అయినా ఉండు, సినిమా ఇండస్ట్రీని వదలద్దు. ఎందుకంటే అమ్మ నేను ఎంత కష్టపడ్డానో నాతో పాటు అమ్మ కష్టపడింది. అవును. ఎక్కడా కూడా అమ్మ నన్ను కష్టపడనివ్వకుండా ఆవిడ కష్టాలు అనుభవించినా నన్ను హీరోయిన్ చేసింది. అలాంటి ఒక ఇండస్ట్రీని హీరోయిన్ అవ్వడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు, అలాంటి ఒక ఇండస్ట్రీని వదలొద్దు. నువ్వు ఇష్టపడి వచ్చావు, ఆ కళామ తల్లి నువ్వు అనుకుని నీకు ఇచ్చింది, ఆ కళామ లైఫ్ లాంగ్ కొనసాగించు. ఇప్పటికీ మీ మదర్ మీతోనే నాతోనే ఉన్నారు. ఇప్పటికీ మీరు ఇంటికి ఎప్పుడైనా సడన్ గా వెళ్తే కూడా నేను చెప్పలేదు, ఎప్పుడు సడన్ గా వెళ్తే మా అమ్మ ఒక టీవీ ఉంటుందండి ఎప్పుడు ఆవిడ ఇప్పుడు రిలాక్స్ అయిపోయింది కదా, ఎప్పుడు ఆ టీవీలో ఆమెని సినిమా, ఆమెని ఇంటర్వ్యూ, ఆమెని సాంగ్స్ ఇదే పోతుంటుంది అంతే. ఆవిడ అది నేను అంటున్నా, నీకేమైనా పిచ్చి పట్టిందమ్మా, ఎప్పుడు నాదే చూస్తున్నా, అసలు నాకు విని నాకు విసిగెత్తింది, వేరే ఏదైనా పెట్టమ్మా అంటే అలా అమ్మ చాలా ఇష్టపడుతుంది, ఆ ఫీల్డ్ని ఇష్టపడుతుంది. నేను చేయడం అనేది ఆవిడకి అంతకంటే ఇష్టం. సో అందుకని నన్ను ఎప్పుడు అమ్మ నేను షూటింగ్ వెళ్తానంటే నాకంటే ఎక్కువ సంతోషపడేది మా అమ్మాయి ఇప్పటికీ. అంటే మీరు ఈ షూటింగ్ వెళ్తున్నావమ్మా, ఓకే ఓకే అంటారు. అదే ఆనందం, బికాజ్ మీరు పడ్డ కష్టానికి దొరికింది అంత సక్సెస్ దొరికింది. ఆ సక్సెస్ ఇప్పుడు అలాగే ఉండాలి, ఆ ఇండస్ట్రీని వదలొద్దు అంటుంది అమ్మ. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మీరు ముస్లిం పర్సన్ చేసుకున్న కారణంగా ముస్లిం మతం తీసుకోవడం అలాంటివి ఏం చేయలేదా మీరు? ఏమీ లేదండి. నేను ఎలా మైసెల్ఫ్ నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను, అలాగే ఉంటూ ఉంటాను. నాకు ఏది అలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఏమీ లేదు, ఎప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఎందుకంటే చాలా మంది వెంటనే ముస్లిం మతం తీసుకుని, అంటే ముస్లిం అని కదా ఏ మతం వాళ్ళని చేసుకుంటే, నేను అలా ఉంటే అసలు నాకు అలాంటి కాంట్రవర్సీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదు. ఇలా ఉంటేనే అలాగా ఫోర్స్ అసలే నచ్చదు నాకు. నాకు ఎప్పుడు నాకని కొన్ని ఎథిక్స్, కొన్ని ఫ్రీడమ్స్ ఉంటాయి. అది ఏ విషయంలో అయినా, ఇది ఒక మ్యారేజ్ అనే కాదండి, పిల్లల విషయంలో కూడా అంతే. ఇప్పుడు నేను పూజ చేస్తున్నా అంటే నన్ను డిస్టర్బ్ చేయకూడదు 1 hour, నా పిల్లలైనా సరే. నేను నెమ్మదిగా నేను అనుకున్న పూజ నేను జరిపించేయాలి, అలా అనుకుంటాను, అది నాకు జరగాలంతే. సో ఇప్పుడు ఈ ఇంత లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ లైఫ్, అవతల కెరీరు, ఫ్యామిలీ లైఫ్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకవేళ ఫ్యామిలీ లైఫ్లో ఏదైనా వచ్చిన డిస్టర్బెన్సెస్ని కూడా మీరు అన్నిటినీ ఓవర్కమ్ చేసే మెంటల్గా బాగా సెట్ అయి ఉన్నారండి, లేకపోతే స్టిల్ యూ ఫీల్ ఫస్ట్? ఏమీ లేదు, నాకు అసలు ఏ ప్రాబ్లమ్స్ లేదు మెంటలీగా, కానీ నాకు అసలు ఆ మానసిక ప్రాబ్లం ఏమీ లేదండి. హ్యాపీగా ఉన్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు మెయిన్ ఫస్ట్ నాకు ఇండస్ట్రీ అండి, నేను ఇష్టపడి వచ్చిన ఇండస్ట్రీ. సో అది హెల్దీగా నాకు ఇప్పటి వరకు నేను వెళ్తున్నా జర్నీ. సెకండ్ నా పిల్లలు, నా ప్రపంచం ఇదే, నా ప్రొఫెషనల్, నా పిల్లలు, ఇది నా ప్రపంచం. దీని తర్వాత ఏదైనా ఆలోచిస్తాను, దీని తర్వాత సెకండరీ, ఇంటికి సెకండరీ. నేను ఇక్కడ వస్తే నా ప్రొఫెషనల్ ఓన్లీ, ఫోకస్ దీంట్లోనే ఉంటుంది. ప్యాకప్ అంటే నెక్స్ట్ ఫ్లైట్ ఏది ఉంటే వెళ్ళిపోతుంటా ఇంటికి, ఎందుకంటే నా పిల్లలు వెయిటింగ్ అక్కడ, ఎందుకంటే వాళ్ళు చాలా మిస్ అవుతుంటా. సో జయసుధ్ గారు కూడా 6 రోజులే ఎట్ ఏ స్ట్రెచ్ షూటింగ్ చేసి మళ్ళీ 3 days బ్రేక్ తీసుకున్నారు. నేను బ్రేక్ తీసుకోనండి, నాకు బ్రేక్ వస్తుంది. ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఇప్పుడు 3 days బ్రేక్ వస్తుంది, వెళ్ళిపోతా. ఫస్ట్ నా పిల్లలు వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తాను, మమ్మీ ఎప్పుడు ఫోన్లో ఎప్పుడు వస్తావు మమ్మీ, ఎప్పుడు వస్తా, ఆ పిలుపుకు వెళ్ళిపోయి ఫస్ట్ ఇంకా వాళ్ళతో ఎన్ని టెన్షన్స్ ఉన్నా వాళ్ళతో వెళ్తే మొత్తం నేను ఇంకా అక్కడ మర్చిపోతాను అన్ని. వాళ్ళ టెన్షన్స్, వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళడం, మార్నింగ్ వాళ్ళు రెడీ చేయడం, వాళ్ళని స్కూల్ నుంచి తీసుకురావడం, వాళ్ళకి ఏది మంచి కావాలి చెడు కావాలి వండి పెట్టడం, వాళ్ళని బయట తీసుకెళ్ళడం, ఇంకా వాళ్ళ విషయంలో బిజీ ఉంటాను అన్నమాట. చిరంజీవి గారితో చెయ్యాలనుకుని చేయలేపారు లైఫ్లో. ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ అసలు ఇంటర్నేషనల్ గ్లోబల్ స్టార్. అవునండి. రామ్ చరణ్తో చేసే అవకాశం ఏమైనా ఉందా మీరు? ఇప్పుడు లేదు, వస్తే మాత్రం చేస్తానండి హ్యాపీగా. అదే రామ్ చరణ్ తర్వాత ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్ హీరోస్
జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ మహేష్ బాబు కానీ అవకాశాలు ఏమైనా వచ్చాయా మీకు ఇప్పటి వరకు? మహేష్ బాబు గారు సినిమా చేశాను రీసెంట్గా. ఇంకెవరితో అవకాశం రాలే. వస్తే మాత్రం హ్యాపీగా చేస్తానండి, చాలా సంతోషంగా చేస్తాను. వాళ్ళు బాగా మీకు ఇష్టమైన హీరో ఎవరండి యంగర్ జనరేషన్లో? అందరూ ఇష్టమే. ఎక్కువ అనుకుంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. అవునా? ఆయన సినిమాలు బాగా చూస్తుంటా ఇప్పట్లో. అంటే ఎందుకు అంటే ఆయన కూడా బాగా డాన్స్ ఎనర్జెటిక్గా బాగా చేస్తారు. అంటే అందరూ చెయ్యరని చెప్పట్లేదు. ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ మన మహేష్ బాబు గారు అందరూ ఇష్టమే. కానీ ఆయన సినిమాలు ఏదో కొంచెం ఎక్కువ మాస్ ఎక్కువ ఉంటుంది కొంచెం. సో అదే మాస్ హీరో అందుకని ఆయన ఫస్ట్ ఇది కూడా బిగ్ బాస్ చేసేది కూడా నేను చాలా ఇంట్రెస్ట్గా చూసాను. నేను అవునా? అంత చిన్న వయసు అంత చక్కగా మాట్లాడడం అన్ని చక్కగా స్పీకర్. నెక్స్ట్ ఇప్పుడు నాగార్జున గారిది కూడా బాగుంది. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం చేశారు కదా అలాంటిది ఈవెంట్, ఆయన చేయడం ఫస్ట్ టైం కదా అది. ఎగ్జాక్ట్లీ. సో వెరీ వెరీ నైస్ ఆమని గారు, చాలాసేపు మా స్టూడియోకి వచ్చి చాలా చాలా విషయాలను మీరు గుర్తు చేసుకున్నారు, చెప్పారు. చాలా హ్యాపీ. మీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా మంచి మంచి క్యారెక్టర్లు, మళ్ళీ ఒక 25 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే మళ్ళీ ఈ క్యారెక్టర్లన్నీ చెప్పి మాట్లాడండి, మంచి క్యారెక్టర్స్ మీరు చేయాలని. మీకు మీరు నమ్మే దేవుడు అన్నీ మీకు ఇంకా బాగా ఇచ్చి హ్యాపీ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ ది ఐ డ్రీమ్స్ సైడ్ అండి. దిస్ ఈజ్ వాట్ అవర్ ఎమినెంట్ యాక్ట్రెస్ ఆమెన్ గారు, ఆవిడ తాలూకు అనుభవాలు, లైఫ్ జర్నీ, క్యారెక్టర్స్ అన్నీ చాలా టైం తీసుకుని మనతో డిస్కస్ చేసినందుకు మన అందరి తరఫున ఆవిడకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.